ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఐదు సార్లు ఎమ్మెల్యే, కానీ ఆయన 5 లక్షల ఆస్తి కాదు కదా, అప్పుల్లో ఉన్న వ్యక్తి. బయోగ్రఫీని ఒకసారి సంవత్సరంలో మీరు దసరా పండగకి మాత్రమే బట్టలు కొంటాం. ఎన్ని జతలు, మీకు ఎన్ని జతలు, ఆమెకి ఎన్ని? తలా 2 జతలు తీసుకుంటాం. ఆమె ఎప్పుడైనా మీ దగ్గర బాధపడ్డ ఉన్నాయా? బాధపడ్డ టైం ఏది అని అంటే, ఒకప్పుడు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల కిల్లా, అవును, తర్వాత కాంగ్రెస్ కిల్లాగా మారింది. ఎందుకు కిల్లాగా మారటానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీల వైఫల్యం. ఎలాంటి వైఫల్యం అంటారు? స్వభావం మారి కమ్యూనిస్టే కదా నారాయణ. ఆయన్ని కమ్యూనిస్ట్ అని నేను అనుకో. సినిమాలు తీసి ఏం చేస్తాడు అని అనుకుంటే ఆ కమ్యూనిజాన్ని అబాస్పాలు చేస్తాను. నేను నిన్న చూసిన ఎర్ర సైన్యం సినిమాలో ఈ కార్ ఏదైతే ఉందో మహీంద్రా XUV, మీ కూతురు ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆమె తీసి ఇచ్చారు. అప్పు చేసి బండి కొనిస్తే ఇప్పుడు నేను అప్పుల పాలవుతున్నా. ఏం చెప్దామని వెళ్ళారు ఆ రోజు రేవంత్ రెడ్డి దగ్గరికి? హలో, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాళ మనం చాలా 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 స్పెషల్ గెస్ట్తో మాట్లాడబోతున్నాం. ఆయన ఎవరో కాదు, జనం మనిషి, జనం కోసమే బతికిన మనిషి. అర్థమవుతుందా? నేను క్లూ ఇస్తున్నా. 5 సార్లు ఎమ్మెల్యే, కానీ ఆయన 5 లక్షల ఆస్తి కాదు కదా, అప్పుల్లో ఉన్న వ్యక్తి. ఇంకా క్లూ కావాలంటే ఖమ్మం జిల్లా, పాత ఖమ్మం జిల్లా, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇల్లెందు నియోజకవర్గంలో ఉన్నాం. ఆయన ఎవరో కాదు, CPM ML పార్టీ నుంచి గెలిచినటువంటి గుమ్మడి నరసయ్య. ఆయన ఇల్లు ప్రస్తుతం మనం చేరుకున్నాం. ఇగో ఇది ఆయన ఇల్లు. వెళ్దాం, ఆయన లోపల ఏం చేస్తున్నారో ఏంటనేది ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడదాం. వెల్కమ్ సార్. నమస్తే. ఐ డ్రీమ్ నుంచి. థ్యాంక్ యూ. అదే మిమ్మల్ని ఇట్లా లైవ్లీగా చూద్దామని వచ్చాం సార్. నమస్తే సార్. నా పేరు శ్రీనివాస్, రొద్దం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ని. భారత రాజకీయాల్లో గాంధీ ఒక నిరాడంబరతకు, నిబద్ధతకు, క్రమశిక్షణకు, నిజాయితీకి ఎలా మనం ప్రసిద్ధి చెందారో, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మీరు అలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. మీకు నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇవాళ రేపు ఒక సర్పంచ్ కొడుకు, వార్డు మెంబర్ కొడుకు కూడా ఎంత హంగామా హల్చల్ చేస్తున్నారో చూస్తున్నాం మనం. కానీ మీరు 5 సార్లు ఎమ్మెల్యే, అది కూడా అసలు ఏ పార్టీ, బుర్జువా పార్టీల నుంచి కాకుండా ఒక CPI ML న్యూ డెమోక్రసీ నుంచి ఎన్నికైన వ్యక్తి మీరు. న్యూ డెమోక్రసీ కాదు, ప్రజాపంద. ప్రజాపంద, ఓకే. సో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఇలాంటి అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ స్పిరిట్ మీకు? మీరు ఇప్పుడే గాంధీ గారిని గురించి మాట్లాడారు. నన్ను గాంధీ గారి లాగా పోల్చాల్సిన అవసరం లేదు. ఓకే. గాంధీ గారు ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి ఆ స్థాయి నుండి వచ్చినటువంటి అతను. ఆయన ఆదర్శాలని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మేము 5 సార్లు ఎమ్మెల్యే అయినా ఇంత సాధారణంగా ఎట్లున్నారు అనే విషయానికి వస్తే, మేము నేచురల్గా వెనకబడ్డ ప్రాంతం నుండి, వెనకబడ్డ జాతి నుండి, వెనకబడ్డ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మాకు ప్రత్యేకంగా దాన్ని పోల్చాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. వెనకబడ్డ జాతి, వెనకబడ్డ ప్రాంతం, వెనకబడ్డ కుటుంబం మాది. అట్లా మా పుట్టుక నుండే
ఈ సాధారణమైనటువంటి విషయాల్ని చూడాలి. మేము అట్లా వెనకబడినటువంటి వాళ్ళం కాబట్టి ఆ పరిస్థితి నుంచే పెరిగిన వాళ్ళం కాబట్టి అదే సమయంలో ఈ వెనకబడ్డ కుటుంబం, వెనకబడ్డ ప్రాంతం, వెనకబడ్డ జాతి అనేటువంటి ఇది ఏదైతే ఉందో అది మమ్మల్ని అట్లా జనరల్గా మనిషి స్వభావం ఏంటంటే ఏదైతే తను లేనితనాన్ని అనుభవిస్తాడో అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఆస్వాదించాలనుకుంటాడు కదా. జనరల్గా మనిషి స్వభావం అది. మనిషి స్వభావం అయినా మా స్వభావం వెనకబాటు తనం నుండి వచ్చినటువంటిది. అందుకనే దాని నుండి పెరిగినటువంటి దాన్ని ఇంకా పెంచుకోవాలనేటువంటిది కాకుండా ఎంతసేపు వెనకబడ్డ వాళ్ళం కదా అనేటువంటిది కాకుండా ఆ వెనకబడ్డ తనానికి కారణం ఏంటో చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం. వెనకబడి ఉంటుంది కారణం కానీ వెనకబడి ఉండటానికి ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మేము ఈ వెనకబడితనం పోవాలనేటువంటి దానితోటి మేము పెరిగినాం. మాకు మా పార్టీ మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మాకు నేర్పినటువంటిది, మాకు చెప్పినటువంటిది ఈ వెనకబడ్డటువంటి వాళ్ళ పరిస్థితుల్ని మెరుగుపరచడం కోసం మమ్మల్ని తయారు చేయటానికి ప్రయత్నం చేశారు. ఆ వెనకబడ్డటువంటి ప్రాంతంలో వెనకబడ్డటువంటి జాతిగా ఉన్నటువంటి కోయ జాతి, కోయ కుటుంబాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మెరుగైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో, ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ ప్రజల్ని, ఈ జాతిని దోసుకుంటూ పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా మమ్మల్ని తయారు చేశారు. సార్ జనరల్గా మీరు ఇంత కరుడుగట్టిన మానవతావాది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? అసలు మీలో ఇట్లాంటి ఒక ఆదర్శవంతమైన భావాలను ఎక్కడి నుంచి మీరు స్ఫూర్తి పొందారు? అంటే తల్లిదండ్రుల నుంచా, గురువుల నుంచా, సమాజం నుంచా, లేదా పార్టీ నుంచా, సిద్ధాంతాల నుంచా? మా తల్లిదండ్రులు, మా తాతలు, తండ్రుల నుంచి కూడా వెనకబడి ఉన్నటువంటి జాతి అండి ఇది. మా జాతి కోయ జాతి. కోయ జాతి. వీళ్ళని ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బూర్జువా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ భూములంతా కూడా వాళ్ళ ఆక్యుపేషన్లో, వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ జాతి, ఈ మా కుటుంబాలు, మాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర చాకరీ చేస్తూ దాచోహం అంటూ బతికినటువంటి వాళ్ళు. వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు కానీ, వాళ్ళకి తెలివితేటలు చెప్పేవాళ్ళు కానీ లేకపోవటం, ఆ రకంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో, బూర్జువా వర్గానికి సంబంధించినటువంటి దొరలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళని అట్లే చూస్తూ వచ్చారు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పెరిగినటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ మాకు సంబంధించి మా కుటుంబమో లేకపోతే మా ప్రాంతం, మా ఊరో కాదు. ఓకే. ఈ ఏజెన్సీ ప్రాంతంలో అడవిలో బతుకుతున్నటువంటి, అడవి ప్రాంతంలో బతుకుతున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా అంత అణగారినటువంటి, అంత క్షీణిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఏదైతే మొత్తానికి మన దేశంలో ఈ దేశ స్వతంత్రం కోసం సాగినటువంటి ఉద్యమం నేపథ్యం ఉంది. అట్లే ఆ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ ప్రాంతాన్ని నైజాం పాలించేవాడట. ఆ నైజాం పాలనలో కూడా అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు అందరూ ఎప్పుడు అణిచివేస్తూ చాకిరీ చేపిస్తూ, ఉడిగని చేపిస్తూ వాడుకున్నటువంటి వాళ్ళే. వీళ్ళని ఎవరు కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఆదుకోవటం కోసం, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడినటువంటి వాళ్ళు లేరు. ఆనాడు జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని దోస్తూ ఉన్నటువంటి, ఈ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి నైజాం నవాబుకి వ్యతిరేకంగా
మొదలైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యం ఉంది. అవును. ఆనాడు వాళ్ళు ఆ జాగీర్దారికి ఆ జమీందారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ ప్రజలకి భూమి కావాలనేటువంటిది తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి పద్ధతులు జరిగిన పోరాట నేపథ్యం కూడా ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే మీ ఫాదరు అట్లా ఏమన్నా రైతాంగ పోరాటంలో కానీ అట్లా పాల్గొన్న చరిత్ర ఉందా, లేకపోతే మీరే మొదటి తరమ మీ కుటుంబంలో రాజకీయాల వైపు కానీ ఉద్యమాల వైపు కానీ వచ్చిన దీంట్లో? ఈడ చూస్తే కనపడేది మా కుటుంబం మా ప్రాంతం అనేటువంటిది, కానీ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అట్లా వెనకబడినటువంటిదండి. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళకు నాయకత్వం వహించి రాజకీయాలు చేసి ఆ పద్ధతుల్లో వచ్చినటువంటి వాళ్ళు కాదు. నిజంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే కంప్లీట్ పూర్ కుటుంబం. మా తాత అటువంటి జీవితమే గడిపాడు, మా నాన్న అటువంటి జీవితమే. ఎలాంటి జీవితం గడిపారండి? అంటే వాళ్ళు ఇట్లా మీరు చెప్తున్నట్లు ఎవరైనా దొరల ఇంట్లో కానీ లేకపోతే ఎట్లా పని చేశారా, లేకపోతే కూలీ అట్లా చేసుకుంటూ పెరిగా, అంటే ఎలాంటి పరిస్థితులు అనుభవించారు? చాలా కటు పరిస్థితుల్ని నేను పుట్టిన తర్వాత నేను పెరిగి వస్తున్నటువంటి క్రమంలో చూసినటువంటి పరిస్థితులు అయితే చాలా కటుగా ఉన్నటువంటి ప్రాంతం అండి. వీళ్ళు ఎప్పుడూ అడవిలో దొరికేటువంటి పండ్లు కాయలు గడ్డలు వీటిని తెచ్చుకొని వీటిని సేకరించుకొని తిని బతికినటువంటి కుటుంబం. భూమికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆనాడు ఆ పంట పండియటానికి కూడా సరైనటువంటి తెలివితేటలు లేనటువంటి పరిస్థితి. ఏదో ఆ గటకలు జొన్నలు ఇటువంటి వాటిని వేసి వాటిలో కలుపు తీసేవాళ్ళు కాదు, వాటికి మందులు వేసేవాళ్ళు కాదు. వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి పశువుల పేడతోటి పంట పండించుకునేటువంటి వాళ్ళు చాలా. సార్, ఇందాక గట్టిగా అన్నారు మీ తాతలు గట్టిగా తాగేవాళ్ళని. ఇందాక మేము ఇంట్లోకి వెళ్ళి చూస్తే మీ భార్య గారు అదే మీ కోడలు గారు ఇద్దరు గట్టిగే చేస్తున్నారు, జొన్న గట్టిగా. ఇప్పటికీ అది నిద్రలేస్తానే మీరు గట్టికతో ప్రారంభమవుతుందా మీ డే? నిజంగా ఇలా కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆరోగ్యాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇలా అప్పుడేమో లేక తిన్నాం, ఇవాళేమో ఆరోగ్యరీత్యా వాటిని కంటిన్యూ చేస్తున్నాం. సరే, జనరల్ ఎట్లా మీ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది మామూలుగా? ఇప్పుడైతే ఇంతకుముందేమో పొద్దున్న లేవగానే పశువులతోటి చేలకి పనులకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ నాకు సంబంధించిన విషయానికి వస్తే పొద్దున్న లేవగానే తయారు కావాలి, ప్రజా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు వస్తారా అని చూశాను నేను. ఇంత పెందలకాడు వస్తారనుకోలేదు నేను. వెంటనే ఇప్పుడు లేవగానే తయారయ్యి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది. ఓకే, ఏ సమస్య మీద? ఇప్పుడు మేము దున్నుకుంటున్నటువంటి పొడు భూములకి అంతకు ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళేమో ఎటువంటి ప్రయత్నం చేయలేము. నేను ఎమ్మెల్యేగా 83 ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం, సెంట్రల్ గవర్నమెంట్ చూడాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది, ఇది రాష్ట్ర గవర్నమెంట్ చేసేది కాదు, మనం ఏం చేయలేం కదా అని చెప్పి ఆయన మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని మా తరఫున ఆయన ముఖ్యమంత్రిగా సెంట్రల్ గవర్నమెంట్కి రాయటం జరిగింది. ఇందిరాగాంధీకి అప్పుడున్నటువంటి గవర్నమెంట్కి రాయటం జరిగింది. అట్లా ఈ 2004లో వచ్చినటువంటి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గవర్నమెంటు, వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఏదైతే మొత్తానికి ఒక చట్టం తీసుకొచ్చారు, ఆదివాసులకి అటవీ హక్కుల చట్టం అని. ఆ చట్టం ప్రకారంగా ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వాలి, ఇంక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టం పరిధిలో కూడా పట్టాలు ఇచ్చి
పట్టాలు ఉంటే కూడా ఇంకా ఫారెస్ట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆ భూములు దున్నకుండా చేయటం, వేసిన పంటల్ని ధ్వంసం చేయటం, ఇప్పుడు చేతికి వచ్చినటువంటి పంటను తీసుకోకుండా అడ్డం తగలటం, అడ్డం పోయినటువంటి వాళ్ళ మీద ఈ పోలీస్ డిపార్ట్మెంటు సహకారం తీసుకొని కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం జరుగుతుంది. ఆ మధ్య ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను కూడా కొట్టి చంపేసినట్లున్నారు కదా సార్. ఇట్లాంటి పోడు భూముల వ్యవహారంలోనే ఇక్కడేనా? ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు ఈ కొత్తగూడెం జిల్లాలోనే చండ్రుగొండ మండలంలో జరిగింది ఆ ఘటన. అటువంటి ఘటనలో ఇటు ఆదిలాబాదు కరీంనగర్కి వెళ్ళి కూడా 2 ఘటనలు జరిగినట్టున్నాయి. ఏదైతే వాళ్ళు అడ్డం పోవటం, వాళ్ళు ఫారెస్టు వాళ్ళు హరాచకంగా ఇది చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. అటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ పంటలు వేసిన పంటల్ని ధ్వంసం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట తీసుకోవటానికి పోతే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇలా అదే విషయం మీద కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేయడానికి పోదామని ఉన్నాం. మీరు వచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమం మీ పని అయిపోగానే అటు వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఏ వయసులో ఈ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు, ఈ భావాల పట్ల ఆకర్షితులయ్యారు, ఎలా ఎవాల్యూట్ అయ్యారు, అంటే ఎలా పరిణామం చెందారు దాన్ని గ్రాడ్యువల్గా? ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నట్టు ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది జరిగి కొంత ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు వీళ్ళందరూ కూడా పట్టణాలు పట్టడం జరిగింది. ఆ తర్వాత 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది అనేటువంటిది జరిగిన తర్వాత ఈ సాయుధ రైతాంగ పోరాటం విరమింపబడింది. ఆ తర్వాత పరిణామాలు ఏంటి అనే దానికి వస్తే ఎక్కడేసిన కొంగడ అక్కడ లాగానే పేదోళ్ళ దగ్గర భూమి లేదు, పేదోళ్ళకి వాళ్ళు చేసే పనికి సరైనటువంటి వేతనం లేదు, ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేటువంటిది లేదు. ఇది అభివృద్ధి జరగాలంటే మళ్ళా నక్సల్బరీ పోరాటం మొదలైంది. ఆ నక్సల్బరీ పోరాటం నక్సల్బరీ నుండి మొదలుకొని శ్రీకాకుళం ఈ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వెనకబడినటువంటి టైంలో ఇక్కడ ఆ సాయుధ రైతాంగ పోరాటంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడ విప్లవం పూర్తి కాకుండా ఈ ప్రజలకి న్యాయం జరగదు అనే పద్ధతిలో బయలుదేరారు. వాళ్ళు ఈ ప్రాంతంలో, ఈ ఏజెన్సీ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో, ఈ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి రావటం జరిగింది. ఈ ప్రాంతానికి మా ప్రజల దగ్గరికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సండ్ర పుల్లారెడ్డి, మాదాల నారాయణ స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, శార్మజుందారు నాయకత్వంలో వీళ్ళు ఇక్కడ తయారయ్యారు. అయితే మళ్ళా శార్మజుందారుని వదిలేసి శార్మజుందారు ఆలోచన ఏదైతుందో, శార్మజుందారు పద్ధతి ఏదైతుందో కొద్దిగా ప్రమాదకరంగా ఉందని చెప్పి ఆయనకు దూరం అవుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చి ఇది చేశారు. అప్పటికి ఎన్నికల ద్వారా కాదు, ఈ ఓట్ల ద్వారా కాదు, గన్ను ద్వారాగానే అనే నినాదంతో బయలుదేరినటువంటి వాళ్ళు దాన్ని 78 నాటికి దాన్ని మార్చుకొని ఎన్నికల్లోకి వచ్చారు, ఎన్నికల్లో పాల్గొన్నారు. మీకంటే ఏ వయసులో ఫస్ట్ తెలిసింది? నాకు 78లో ఓటుకు వచ్చిందండి. ఈ పార్టీ 78లో ఎన్నికలకు వచ్చి ఈ ఇల్లెందు కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిని నిలబెట్టి ఇది చేశారు. నేను ఫస్ట్ నాకు ఎన్నికల్లో ఓటు హక్కు రావటం కానీ ఓటు వేయటం కానీ ఈ 78లో ఈ పార్టీకి ఓటేశాను. అప్పుడు శాపలెర్రయ్య అనేటువంటి వ్యక్తి ఈ పార్టీ అభ్యర్థిగా ఉండి గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత 80 టైంలో ఆయన ఈ పార్టీ విధానాలకి విరుద్ధంగా ఈ పార్టీకి దూరం అయ్యాడు. ఆయన్ని ఈ పార్టీ నుంచి ఆయన అనుచరుడుగా ఉండేవాళ్ళ అప్పుడు మేము చిన్నోళ్ళం, మాకు ఇంకా ఈ రాజకీయాలకు సంబంధించిన
అంశాలు లేవు. ఆ ఎన్నికలు అయిన తర్వాత మేము ఆ పార్టీ ఆర్గనైజేషన్ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఆ పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్యకర్తలు మా దగ్గరికి వచ్చి ఈ కూలీ రేట్లు పెంచడంలో కానీ, మాకు అప్పుడు ఎంత కూలి ఉండేది అని అంటే ₹2 ₹3 కూలి. పొద్దుదాకా పని చేస్తే ₹2 1980లో 80 ఆ ప్రాంతంలో అట్లా వాళ్ళ కూలి రేట్లు పెంచుకునే వాళ్ళం. తునికాకు ఎండాకాలం వస్తే తునికాకు మాకు రెండో పంట లాంటిది. ఆ తునికాకు కోస్తే తునికాకు రేట్ కట్ట, పెద్ద కట్ట, ఇంతలావు కట్ట కడితే అలా 200 150 ఆకులు ఉండే కట్ట, దాన్ని 2 పైసలు 3 పైసలు రేటుతోటి ఉండేది నాకు తెలిసి. నేను సరే, మొదటిసారి మీరు 83లో అభ్యర్థి కదా, మీ ఎంపిక ఎలా జరిగింది? మీరు ఊహించారా అప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తారని? అలా ఎవరు చేశారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా నిలబడం? అట్లా బతుకుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి ఆ పార్టీ ఆర్గనైజేషన్, ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని అందరినీ ఆ పద్ధతిలో ఇది చేసేవాళ్ళు, వాళ్ళతోటి తిరిగేవాళ్ళం. అప్పుడు 78 ఎన్నికల్లో ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యే పనికి రాకుండా అయితే ఆయన్ని పక్కకు పెట్టేసి మళ్ళా ఏం చేశాడు అంటే మీ ప్రజా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఇలా అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో ఈ రాజ్యసభకు ఎన్నుకునే వాళ్ళని, ఈ ఎమ్మెల్సీలుగా ఎన్నుకునే వాళ్ళని, వీళ్ళకి ఓట్లు వేయాలి ఎమ్మెల్యేలు. అవును. అయితే ఈ పార్టీ ఓట్లు మనకు ఓట్లు వేయాలి తప్ప మనం ఓట్లు ఎవరికి బూర్జో పార్టీల వాళ్ళకి వేయటానికి వీల్లేదనేటువంటిది ఉండే. వీళ్ళు పార్టీ చెప్పిన మాట కాకుండా, పార్టీ చెప్పిన ఆలోచన కాకుండా, ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఆయన పోయి ఆ ఓట్లు వేయటం జరిగింది. ఎవరికి వేసాడు అప్పుడు? ఎవరు రాజ్యసభకు నిలబెట్టారు? ఎవరు అప్పుడు ఎవరికో వేసాడు ఓటు, దాన్ని తప్పని చెప్పాము. అట్లనే తను ఇక్కడ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆయన ఆ పనిలో కాకుండా కొద్దిగా విరుద్ధమైనటువంటి పత్రం ఉండటం వల్ల ఆయన్ని పార్టీ నుంచి, పదవి నుంచి ఎలగొట్టారు. అయితే ఆ పదవి వీళ్ళు ఎలగొడితే పోయి పదవి కాదు కదా, మళ్ళా రాజీనామా చేయాలా, ఇవన్నీ కథలు ఉంటాయి. ఆయన పోయి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి కలిసి ఈ పార్టీ దగ్గర రాకుండా ఉండే, ఏదైతే మొత్తానికి 83 దాకా ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యాడు. ఈ మళ్ళా 81లో పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి సర్పంచ్ అభ్యర్థుల్ని నిలబెట్టడం, గెలిపించడం. అప్పుడు కూడా ఈ పార్టీ సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ వాళ్ళని నిలబెట్టింది. ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ గెలిపించుకుంది. ఈడ ఈ పంచాయతీని ఉసిరికాయలపల్లి పంచాయతీ, ఈ ఉసిరికాయలపల్లి పంచాయతీకి ఇక్కడి నుంచి మొదలుకొని, మా ఊరు దగ్గర నుంచి మొదలుకొని సీతారాంపురం, భాగ్యనగర్ తండా, పోలంపల్లి, ఇవన్నీ కూడా ఒక పంచాయతీ అనమాట. అట్లా ఏడు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు అప్పుడు? అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా తొడుదొరుగూడెం, ఈ తండాలు, ఈ ఊరు అన్నీ కలిపి ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. ఈ ప్రజాపంద పార్టీ ఆర్గనైజేషన్లో ఉండి, అవతల ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం. 81లో తెలుగుదేశం పార్టీ లేదు అప్పటికి లేదు, అప్పుడు లేదు. వాళ్ళందరూ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు పోటీలో ఉన్నారు, ఇక్కడి నుంచి మేము పోటీలో ఉన్నాం. మా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో
మేము అప్పుడు 81లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 41 ఓట్లు 41 ఓటుతోటి మెజార్టీతో నేను గెలిచారు. నేను గెలిచాను. 2 సంవత్సరాలకే 82 పూర్తి కాబోయే నాటికే 83 ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా ఇక్కడి నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. 78లో 300 మెజార్టీతో గెలిచినటువంటి అసెంబ్లీ స్థానం 3000 మెజార్టీతోటి మళ్ళా ఫస్ట్ టైం 3000 మెజార్టీతో 3000 మెజార్టీతోటి గెలిచాము. సరే 83లో మీరు ఎమ్మెల్యే అనేది పార్టీ నిలబెట్టింది. మీరు ఎట్లా ఫీల్ అయ్యారంటే మీరు అప్పటికి జస్ట్ సర్పంచ్గానే పనిచేశారు, 2 ఏళ్ళ అనుభవం ఉంది. సో ఎమ్మెల్యేగా అని వాళ్ళు పార్టీ ప్రకటించినప్పుడు మీ ఫీలింగ్ ఏంది అసలు? నాకు పెద్ద ఫీలింగ్గా ఏమీ అనిపించలేదు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటుండే వాళ్ళం. ప్రజా సమస్యలకు సంబంధించిన విషయానికి వస్తే ఈ ప్రాంతం అంతా ఒక చీకటి లోయ లాంటిది. ఈ ఇల్లెందు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో, గుండాల, ఆలపల్లి, ఇల్లెందు, బయ్యారం, ఇటు టేకులపల్లి, ఈ ప్రాంతం అంతా కూడా ఒక దారి తోవలేనటువంటి పరిస్థితి, వెలుతురు అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. ఏదైతే మొత్తానికి 78లో గెలిచినా ఏమి పనులు జరగలేదు, పనులు చేయించుకోలేదు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు కానీ, అంతకు ముందున్నటువంటి పాలకులు కానీ మరి ఏమైనా చేశారా చేయలేదా అనే దానికి వస్తే ఏమీ లేదు ఇక్కడ. ఏదైతే మొత్తానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అడవిలో దొరికే కాయలు, పండ్లు, గడ్డలు వీటితోటి జీవిస్తున్నటువంటిది. వ్యవసాయం కూడా అసలు డెవలప్మెంట్ లేదు. వ్యవసాయం ఎట్లా చేయాలనో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో ఈ పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత మాకు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆ విధమైనటువంటి మొదటి ఎన్నికల్లో మీరు ఎంత ఖర్చు అయింది మీకు? ఫస్ట్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికల్లో నాకు తెలిసి మేము ఖర్చు అనేటువంటి విషయానికి నాకు తెలియదు. పార్టీ పెట్టుకుంది, పార్టీకి సంబంధించింది. అప్పుడు వాళ్ళు కరపత్రాలు, పోస్టర్లు, ఈ ప్రచారానికి సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రాంతంలో ప్రజలందరూ పోయేవాళ్ళు. అట్లా జరిగింది. ఆనాడు 50-60 వేలు ఖర్చు అయి ఉంటుందని నేను అనుకున్నాను. మీ ప్రత్యర్థి ఎవరు అప్పుడు ఆ ఎన్నికల్లో? ప్రధాన ప్రత్యర్థి అప్పుడు ప్రధాన ప్రత్యర్థికి సంబంధించిన విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నాడు, ఈ పూనెం రామచంద్రయ్య అని ఆయన. ఓకే, ఆయన. ఇక సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీలకు సంబంధించిన విషయానికి వస్తే వాళ్ళు అలయన్స్ అనే పేరుతోటి వాళ్ళు కలిసి చేసేవాళ్ళు కాంగ్రెస్తో. వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసేవాళ్ళు. అట్లా ఉండేది. ఓకే. ఆ తర్వాత 83 నుంచి తెలుగుదేశం కూడా వచ్చింది, వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఎన్టీఆర్ ప్రభంజనం రాష్ట్రమంతా వీచింది కదా సార్, మీ దగ్గర దాని ఎఫెక్ట్ ఏం పడలేదా? ఎన్టీఆర్ ఇక్కడ మా దగ్గర మా ప్రాంతంలో ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా మా ప్రభంజనమే ఉందిలే కానీ ఎన్టీఆర్ ఇక్కడ వచ్చారా, ప్రచారం వచ్చిండు. ఎన్టీఆర్ మీ కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ ఇల్లెందు, కొత్తగూడెం, పాలంచ, భద్రాచలం దాకా ఆయన ప్రచారం చేసిపోయి జనం పోయారా? బాగానే పోయారు. ఆయన నాయకుడిగా పోయారా, సినిమా హీరో యాక్టర్గా పోయారా, మొత్తానికి అప్పుడు కూడా జనం బాగానే పోయారు. అయినా మీకు ఏమనిపించింది? జనం అట్లా వెళ్తుంటారు కదా ఎన్టీఆర్ సభలకి, మీకు ఎక్కడైనా అనిపించిందా అరే ఇంతమంది ఆయన సభలకు వెళ్తున్నారు, మరి ఏంటి నా పరిస్థితి అని ఎక్కడైనా ఫీల్ అయ్యారా? అటువంటిది ఏమీ లేదు. ఓకే. ఆ పరిస్థితులు, అటువంటి వాతావరణం మాకెప్పుడు ఎదురు కాలేదు. ఇప్పుడు కూడా అటువంటిది ఏమీ లేదు. ఇలా కేసీఆర్ మీటింగులకి జనం పోతున్నారు, రేవంత్ రెడ్డి మీటింగులకి జనం పోతున్నారు. వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కూడా
జనం పోతున్నారు. ఏం లేదు, జనం పోవడం వేరు, ఓటు వేయడం వేరు. ఓటు వేయడం వేరు. సార్ ఫస్ట్ టైం మీరు అసెంబ్లీకి వెళ్ళారు కదా, ఎన్టీఆర్ అప్పుడు సీఎం, మీ బాగా గుర్తున్న సంఘటన ఏంది? ఫస్ట్ టర్మ్లో మీరు ఎమ్మెల్యేగా ఎన్టీఆర్తో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా? ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన ఎలా స్పందించారు మీ ఏదైనా విషయంలో? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయంలో రిప్రజెంట్ చేయటానికి పోయేవాళ్ళం. అట్లే ఈ పోడుమూలకి పట్టాలు కావాలనేటువంటి విషయంలో ఆయన్ని గెలవటానికి మా పార్టీగా మా నాయకత్వం పోయింది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో పెద్ద ప్రోగ్రాం పెట్టాం. ఒక 20,000 మందితోటి ఊరేగింపు. ఈ ఇక్కడి నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదు ఈ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి పోడు భూముల పట్టాక దరఖాస్తులు ఒక చిన్న లారీలో దరఖాస్తులన్నీ లారీకి వేసుకుని పోయాం. అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఇప్పుడు పాత సెక్రటేరియట్ ఉండే, అందులో ఎన్టీ రామారావు నుండి టైం తీసుకుపోతే ఇవన్నీ సెక్రటరీ తీసుకెళ్ళాము. ఈ కాగితాలన్నీ మళ్ళీ ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత తలాయిని పట్టుకున్నాంలే. మా నాయకత్వం ఇప్పుడు డెలిగేషన్కి పోవాల్సిన నాయకత్వం తలాయిని పట్టుకొని పోయాం. ఆయన ఛాంబర్లో పెట్టినాము. ఇవన్నీ నేనేడ చూస్తా, నేనేం చేస్తా, ఇది నాకు సంబంధించింది కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది, ఫారెస్టు సెంట్రల్ గవర్నమెంట్ది, మేము చేసేది కదా, కాకపోతే మీ తరఫున నేను ఒక దరఖాస్తు పంపిస్తాను అని చెప్పినటువంటిది ఉంది. అట్లే ఆయన దగ్గరికి టైం తీసుకోవటానికి పోవాలంటే అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మాట్లాడి టైం తీసుకునే వాళ్ళం. ఆయన దగ్గరికి ఒకసారి మా నాయకత్వం ఈ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద రిప్రజెంట్ చేయడానికి వెళ్ళటం జరిగింది. మాదాల నారాయణ స్వామి అప్పుడు మా పార్టీ ఇప్పుడు చీలిపోయి 3-4 గ్రూపులకు ఉంది, కానీ అప్పుడు ఒక పార్టీగానే ఉన్నాం. ఆనాడు వేములపల్లి వెంకటరామయ్య గారు, మాదాల నారాయణ స్వామి, ఈ పెద్ద మనుషులతోటి నేను ఆయన ఇంటికి వెళ్ళాను. అప్పటికే ఆయన మాకు ఇచ్చింది 6 గంటలకి టైం, పొద్దున. మేము పోయేటప్పటికే ఆయన ఇల్లంతా నిండిపోయి ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి విషయం ఏంటి అంటే మళ్ళీ 6 గంటలకి మా అందరినీ కలిసి మళ్ళీ బయటికి వెళ్తాడనమాట. ఆయన టైం అట్టుండేది. మేము పోయేటప్పటికే చాలామంది ఉన్నారు. ఏదైతే మొత్తానికి ఆయన తయారయ్యి బయటికి వచ్చి కలబోయేటప్పటికి మా దగ్గరికి వచ్చేటప్పటికి గంట టైం పట్టింది. అందరూ ఆయన వస్తుంటే అందరు లేచి కాళ్ళు మొక్కటానికి పోతున్నారు. అదంతా జరిగిందనమాట. మేము అటువంటి ఏమీ లేకుండా నిలబడడం, మా దగ్గరికి వచ్చిండు, మేము రిప్రజెంట్ చేయటం. ఏంటి అనే దానికి వస్తే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మాతో అన్నది ఏంటంటే విష్ణుమూర్తి స్వరూపం లాగా కనపడతాడట, రాముడు కృష్ణుడు అట్లా కనపడతాడట. అది ఆయనకు ఉన్నటువంటి ఇది. అట్లా మీరు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు రామారావు గారు, ఆయన అధికార పార్టీ నాయకుడు, సిఎల్పి నాయకుడు కదా, అప్పుడు ఏమైనా ఇంటరాక్షన్ జరిగేదా మీకు ఆయనకి మధ్య ఏదైనా ఇష్యూస్లో? ఇప్పుడు నేను ఆయన ఛాంబర్లో ఉన్నప్పుడు పోయి కలిసేవాడిని, లేదు అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా నేను లెటర్ పట్టుకొని పోయి ఇచ్చేవాడిని. ఏం లేదు, మనం మొత్తానికి పెద్ద ఇదిగా ఏమీ అనిపించలేదు నాకు. దరఖాస్తు తీసుకుపోయి ఇచ్చి ఆ దరఖాస్తు నేపథ్యం, దానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడేవాడిని. సవ్యంగా వినేవాడు, దాన్ని అధికారులకు రాసేవాడు. జరిగాయి పనులు అప్పుడు మీరు ఇచ్చిన సమస్యలు? అప్పుడు ప్రజాప్రతినిధిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి ఒక ఆదరణ అయితే మొత్తానికి అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గరికి వచ్చేటి, కలెక్టర్లు ఇక్కడ పనిచేసేవాళ్ళు,
అప్పుడు 83 నుంచి కానీ 2009 దాకా కూడా ఉమ్, ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మాకు మేము అడిగేటివి కానీ మేము చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా జెన్యును అనేటువంటి పద్ధతిలో ఆలోచించేవాళ్ళు. ఆ విధమైనటువంటి పద్ధతిలో మేము గవర్నమెంట్కి లెటర్లు పెట్టేవాళ్ళం. మేము ఇచ్చినటువంటి లెటర్లని మళ్ళీ గవర్నమెంట్కి అట్లా పంపించేవాళ్ళు. ఆ రకంగా అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మేము చేసినటువంటి పనులు, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనపడుతున్నాయి. 83 నుంచి 2009 వరకు మీరు 5 సార్లు ఎమ్మెల్యే. ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఈ ప్రాంతానికి చేసిన గుర్తుండిపోయే అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయి? అసలు నేను ఇంతకు ముందు నేను ఫస్ట్ చెప్పాను, ఒక చీకటిలో ఎలాంటి ప్రాంతం ఇది. ఇక్కడ కరెంటు లేదు, రావటానికి పోవటానికి కావాల్సిన దారులు లేవు, చదువుకోవటానికి కావాల్సిన స్కూళ్ళు లేవు. అటువంటివన్నీ కూడా ఇక్కడ మేము చేసాం. 86లో ఎన్టీ రామారావు గవర్నమెంటు మండలాలను చేసింది. ప్రజలకి అధిక పరిపాలన సౌలభ్యంగా ఉండటం కోసమని మండలాలు చేసింది. ఆ మండలాలకు సంబంధించిన విషయంలో వాటికి కావాల్సిన ఆఫీసులు, వాటికి కావాల్సిన నిధులు వీటన్నిటిని మంజూరు చేయటం జరిగింది. అన్ని గ్రామాలకి కరెంటు తీసుకుపోయాం. అన్ని గ్రామాలకి రోడ్లు, రవాణా సౌకర్యం కల్పించాం. అన్ని మండలాల్లో స్కూళ్ళు, వాటికి కావాల్సిన సవలతులన్నీ కూడా ఏర్పాటు చేసాం. అన్ని మండలాల్లో హాస్పిటల్స్ తీసుకొచ్చాం. హాస్పిటల్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్ని అడగటం, మంజూరు చేయటం ఇవన్నీ జరిగినాయి. ఇవాళ మేము ప్రత్యేకంగా కొత్తగా చూస్తున్నది ఏంటంటే 2014 నుండి జరిగినటువంటి ఎన్నికలు, ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఇక్కడ ఏమైనా కొత్త పని చేశారంటే ఏమీ లేవు ఇప్పటి వరకు కూడా. 11 ఆ పథకాలు కనపడుతున్నాయి. ఏ సంక్షేమ పథకాలు కనపడుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలతోటి వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. అట్లా కాకుండా సంక్షేమం మీద ఆధారపడి అంతే. ఇప్పుడు కొత్తగా ఏమి లేవు. మేము ఇక్కడ నీటి వనరులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసాం. వాటిని మంజూరు చేయించుకున్నాం. చెర్లు, లిఫ్ట్ ఇరిగేషన్స్, చెక్ డ్యాములు ఇవన్నీ చేసాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి బయ్యారంకెళ్ళి నుండి పాకాలేరు, మరి పందిపంపులేరు, ఇటు ముర్రేడు, కిన్నెరసాని ఈ నీళ్ళన్నింటినీ గోదావరిలో కలుస్తుంటే చూస్తున్నారు తప్ప అంతకున్న ముందు ఉన్నటువంటి వాళ్ళు వాటిని ఈ వ్యవసాయానికి ఉపయోగిద్దాం, ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే పని చేద్దాం అనేటువంటి ప్రయత్నం వచ్చేదే. అది మేము చేసాం. మా ఆధ్వర్యంలో మేము ఉన్న క్రమంలో జరిగినాయి. మీకు ఎన్టీఆర్ సంక్షోభంలో నాదేండ్ల భాస్కర్రావు ఎప్పుడైతే ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు పార్టీ చీలి ఆయన సీఎం అయ్యారు. ఆ సందర్భంగా మీకు ఏ వర్గం నుంచి అయినా మా వైపు రండి, మాకు ఓటేయండి అని అట్లాంటివి వచ్చాయి ఆఫర్లు? అటువంటి ఏమీ రాలేదు. మా జోలికి ఎవరు రాలే. అందరినీ తీసుకుపోయి క్యాంపుల్లో పెట్టుకున్నారు. అవును, నేను ఫ్రీగా తిరిగాను. వాళ్ళ పంచాయతీ పరిష్కారం అయ్యేదాకా ఫ్రీగా తిరిగాను. నా దగ్గరికి ఎవరు రాలేదు. మీరు అప్పుడు ఓటేసారా? నేను ఓటేయలేదు. అసెంబ్లీలో ఆ క్యాంపుల్లో లేను. క్యాంపుల్లో మళ్ళీ బల ప్రదర్శన చేశారు. మళ్ళీ అసెంబ్లీకి కాల్ఫర్ చేశారు గవర్నర్ ఎన్టీ రామారావు బల ప్రదర్శనలో. అవును. అప్పుడు యాక్చువల్గా అన్ని సిపిఎం కూడా రామారావుకి మద్దతు ఇచ్చాయి కదా. అవును. అప్పుడు మీరు ఎటువైపు ఉన్నారు? మేము ఎటు లేము. ఓటేశారు? అప్పుడు ఓటేయలేదు. అసెంబ్లీలో ఎవరికి ఓటేయలేదు? ఎవరికి ఓటేయలేదు. ఇటు నాదేండ్లకు ఓటేయాలి, అటు ఎన్టీఆర్కి ఓటేయలే. ఓకే, మీ ఓటుతో అవసరం లేకుండానే మేము మా ఆలోచన కానీ మా పద్ధతి కానీ ఓటు వేయించుకోవాలి, మాకు ఓటు ఎందుకు వేయాలనో చెప్పేవాళ్ళం, ఇతరులకు ఓటు ఎందుకు వేయకూడదో చెప్పేవాళ్ళం. మా ఓటు అవసరమైతే ఎవరికి ఇవ్వాలనో అనేటువంటి విషయానికి వస్తే ఎవరికి ఇవ్వద్దు అనేటువంటిది మీ ఆలోచన, పార్టీ ఆలోచన. మా పార్టీ ఆలోచన. సార్, మీరు పుట్టి పెరిగిన ఊరు ఇదేనా? ఇదేనండి. ఇది అంటే అంతా ఇప్పుడు మా తాతలు నాటి నుండి ఇది
ఈయన్నే ఊరు. ఈ స్థలమేనా మీది? మీరు అంటే ఇదే స్థలం. మీరు పుట్టింది పెరిగింది అంటే నేను పుట్టింది అప్పుడు ఈ నైజాం పరిపాలనలో ఉన్నటువంటి అప్పుడు క్యాంపులు పెట్టారట ఊళ్ళంతా, రజాకారులు. అవునవును. అదే ఇప్పుడు క్యాంపులు, ఆ క్యాంపులు పెట్టారట. మా ఊరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఇల్లెందు తీసుకుపోయి, ఇప్పుడు ఇల్లెందు జూనియర్ కాలేజ్ ఉంది, ఆ ప్లేస్లో ఊళ్ళంతా తీసుకుని పెట్టారట. నేను క్యాంపులో పుట్టానట. ఓకే ఓకే. ఆ క్యాంపు నేను పుట్టిన తర్వాత ఆ క్యాంపులన్నీ ఎత్తేసి అన్ని గ్రామాల వాళ్ళని, ఏ గ్రామాల వాళ్ళని ఆ గ్రామాలకు పంపించారట. ఓకే. ఇప్పుడు ఈ ఇల్లు ఇదంతా మీరు కట్టిందేనా? ఈ ఇల్లు మీరు? ఇది ఎన్టీ రామారావు గవర్నమెంట్లో, నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఇల్లు మంజూరైంది మీకు. ఇది మా ఏంటి యాజ్ ఏ అప్పుడు ఆయన బలహీన వర్గాల గృహ సముదాయం అని ఒక స్కీమ్ తెచ్చారు. అవును. ఆ స్కీమ్లో భాగంగా మీకు ఇల్లు వచ్చింది. స్కీమ్లో భాగంగా ఈ ఇల్లు వచ్చింది. అది 6,000 స్కీమ్. ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు కదా, ఇది 6,000 స్కీము. 6,000 నుండి ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకసారి 6,000 పోయి 8,000 అయింది. 8,000 పోయి 12,000 అయింది. 12,000 నుంచి 25,000 అయింది. అట్లా పెంచుకుంటూ వచ్చారులే కానీ అప్పుడు కట్టినటువంటి ఇండ్లు చాలా ఊరుగా ఉండేటువంటి, అప్పుడన్నీ మా ఊరంతా గడ్డి ఇండ్లతోటి ఉండేటి. అట్లా ఇది మా నాన్న పేరుతోటి, నా పేరుతోటి, ఇద్దరు పేర్లతో మాకు. ఇప్పుడు మా తమ్ముళ్ళు, ఇదంతా మీ ఫ్యామిలీనేనా? మీ బ్రదర్స్? మా 4వ తమ్ముడు, ఆయన 3 తమ్ముడు, నా తర్వాతోడు ఈ ఇల్లు అక్కడ వచ్చింది, అవతల వచ్చింది. అట్లా ఇది కట్టుకున్నారు. కట్టిన ఇప్పుడు దీని మీద స్లాపు ఇదంతా కూడా మరి నేను ఎమ్మెల్యేనైతే మరి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు కదా అని చెప్పి మా పార్టీ స్లాబ్ వేయించింది. ఓకే. ఆ వెనక ఇల్లు మీరు? అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇందిరమ్మ పేరుతోటి వచ్చింది. ఇందిరమ్మ పేరుతోటి వచ్చింది. ఆ ఇందిరమ్మ పేరుతోటి వచ్చిన మా అబ్బాయి పేరుతోటి వచ్చింది. 5 సార్లు పైనది మాత్రం మేము సొంతంగా వేసుకున్నాం. కాదు, 5 సార్లు ఎమ్మెల్యే, సొంత ఇల్లు కూడా కట్టుకోలేరు. సరే, మీరు ఎమ్మెల్యే కదా, చాలామంది ఎమ్మెల్యేలు స్థలాలు పొలాలు కూడబెట్టుకుంటారు. సో కనీసం మీరు ఇంటి స్థలమైనా తెచ్చుకున్నారా మీ 5 టర్ముల్లో? మాకి నేను ఇంటి స్థలం నేను ఏడా ఊళ్ళో కొనలేదు, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కొనలేదు, జిల్లాలో కొనలేదు. మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఎమ్మెల్యేలకి ఇంటి స్థలాలు హైదరాబాద్లో. దాన్ని మా పార్టీకి ఇచ్చాను. మా పార్టీ దాన్ని ఆఫీస్ కట్టారా? అమ్మి, ఆ స్థలం అమ్మి హైదరాబాద్లో విద్యానగర్లో పార్టీ ఆఫీసు, స్టేట్ ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగింది. మీ డబ్బులతో, మీ డబ్బులతోటి. మీరు ఇప్పుడు హైదరాబాద్ పోతే ఎక్కడ ఉంటారు మామూలుగా? ఆ ఆఫీసులోనే ఉంటాం. ఆఫీస్లో. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్వార్టర్స్, గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యే క్వార్టర్స్, అందులో ఉండేవాళ్ళం. సైకిల్ మీద పోయేవాళ్ళ అసెంబ్లీకి? అంటే ఇక్కడ తిరిగేటప్పుడు సైకిల్, హైదరాబాద్లో ఎప్పుడు సైకిల్ లేదు. ఆ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ దాకా బస్సు ఉంటుంది, బస్సులో పోయేవాళ్ళం. ఆ బస్సు తొందరగా నేను తయారయ్యేటప్పటికి అది వెళ్ళిపోయింది అనుకో, ఆటో పట్టుకొని పోయేవాళ్ళం. లేదు అప్పుడు ఆ టైంలో ఆటో కూడా అందుబాటులో లేదు అనుకుంటే నడిచిపోయేవాడిని. మిమ్మల్ని ఎవరు పోలీసులు అడ్డగించలేదా? ఇది ఎమ్మెల్యే లోపల అసెంబ్లీలోకి గుర్తుపట్టి పంపించే వాళ్ళ? అంటే ఫస్ట్ అట్లా అందరినీ చెక్ చేసేవాళ్ళు, నన్ను కూడా చెక్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన కార్డు ఉంది కదా, ఆ కార్డు చూపించేవాళ్ళం, పోయేవాళ్ళం. పిఏలు అట్లా పెట్టుకునే వాళ్ళ మీరు? మాకు పిఏలు మా కార్యకర్తలే, మా నాయకులే. ఓకే. మేము ప్రత్యేకంగా పిఎల్ని ఏం పెట్టుకోలేదు. ఓకే. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? 2009 తర్వాత
మీరు 2 సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేశారు కదా, 2018, 2023. మేము పోటీ ఎన్నికల్లో పోటీ చేయటం 78 నుంచి ఇండిపెండెంట్గానే. అవును, చేస్తున్నారు. ఇండిపెండెంట్గానే, పార్టీగా కాదు. 2009లో 5 సార్లు వరుసగా గెలిచారు. 2009లో మీరు తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమికి కారణాలు ఏమని మీరు విశ్లేషించుకున్నారా మీరు పార్టీ? 2009లో నేమో ఈ కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ వల్ల మాకున్నటువంటి ఓటు చీలిపోవటం జరిగింది. వైరా కలిపారు కదా, వైరం. ఇప్పుడు ఇది సింగరేణి మండలం. అవును. ఇది కూడా ఇల్లెందులో ఉండే. దీన్ని తీసి వైరా కాన్స్టిట్యున్సీకి పెట్టారు. వైరా కాన్స్టిట్యున్సీలో ఉండాలి, నేచురల్గా ఉండాల్సింది కాంపెల్లి మండలం, ఇల్లెందుకు పెట్టారు. ఒకటి మాకు గుండెకాయ గుండాల, ఆ గుండాలను తీసాం, పినపాకకు పెట్టారు. అట్లా ఇదంతా ఎట్లా జరిగింది అంటారు? అంటే న్యాచురల్గా జరిగిందా లేకపోతే ఎవరైనా కుట్ర చేసి దీన్ని చీల్చారా? దీంట్లో నేచురల్ అనడానికి ఉంది, కుట్ర, పెద్ద కుట్ర ఉంది. ఎవరు చేశారు కుట్ర? రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి 78 నుండి మొదలుకొని 78 కన్నా ముందు ఈ కాన్స్టిట్యున్సీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. కేఎల్ నరసింహరావు గారు ఎమ్మెల్యేగా ఉండేవాడు. అప్పుడు జనరల్ వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఈ రిజర్వ్డ్ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇద్దరు ఉండేవాళ్ళు. అవును. అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి కంచుకోట ఇది. దీన్ని 94లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్న టైంలో అప్పుడు అందరికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే వీళ్ళని ఎట్లా ఓడియాలా, ఓడియటానికి ఏం చేయాలని అప్పుడు అందరూ ఒకటయ్యారనమాట. 94కి సంబంధించి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ వీళ్ళందరూ ఒకటయ్యి సిపిఐ అభ్యర్థిగా ఉన్నటువంటి వీకబ్బాయిని గెలిపేయడం జరిగింది. వాళ్ళందరూ కలిస్తే మమ్మల్ని ఓడేటందుకు ఒక 4000 మెజార్టీ తోటి గెలిచారు. ఓకే. ఏదైతే అప్పుడు అట్లా అయింది. ఆ తర్వాత చౌదరి ఏం కుట్ర చేశారు మీ దీనికి? ఏం లేదు, ఈ వాస్తవంగా గుండాల ఈ సింగరేణి మండలం ఇల్లెందుకు ఉండాలి, ఇల్లెందుకు కాన్స్టిట్యున్సీకి ఉండాలి. ఆ కాంపెల్లి వైరాకు ఉంటుందా, ఖమ్మంకు ఉంటుందా, ఉండాలి. అటువంటి దాన్ని తీసుకొచ్చాము ఇక్కడ పెట్టి. కానీ ఆమె ఖమ్మం లోక్సభ, ఇదేమో మహబూబాబాద్ లోక్సభకు వస్తుంది కదా. వాళ్ళు అట్ట చూడలే ఈడ, కానీ ఈ కాన్స్టిట్యున్సీని ఏం చేయాలనేది. ఓకే ఓకే ఓకే. ఈ కాన్స్టిట్యున్సీని ఏం చేయాలి, ఈ కాన్స్టిట్యున్సీలో మా ప్రభావం, మా నేపథ్యం లేకుండా చేయాలి. ఓకే. అది సంబంధించినటువంటిది. అది ఒక పొలిటికల్ కుట్ర అన్నమాట. దీని మీద మీరేమి నిరసన వ్యక్తం చేయడం కానీ రిప్రజెంటేషన్? మేము రిప్రజెంట్ చేసాము. సెంట్రల్ గవర్నమెంట్ డీలిమిటేషన్ కమిటీ ఉంది, ఆ కమిటీకి కూడా ఇది ఎట్లుండాలి, ఏం చేయాలని మేము ఈ కాన్స్టిట్యున్సీ వరకే కాకుండా జిల్లాలో ఈ డీలిమిటేషన్లో ఎన్ని నియోజకవర్గాలు కావాలి, ఆ నియోజకవర్గాలు ఎట్లా ఉండాలి అనేటువంటి మ్యాప్ తయారు చేసి తీసుకుపోయి ఇచ్చాం. అందరు కూడా బాగుంది బాగుంది అని అన్నారు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. అదేలే. దాన్ని అమల్లోకి తీసుకొచ్చేటప్పటికి జరిగిపోయేదేదో జరిగిపోయింది. ఒకప్పుడు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల కిల్లా. అవును. తర్వాత కాంగ్రెస్ కిల్లాగా మారింది. ఎందుకు? అది కాంగ్రెస్ పార్టీ కిల్లాగా మారటానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీల వైఫల్యం, కమ్యూనిస్ట్ పార్టీల వైఫల్యం. అంటే ఎలాంటి వైఫల్యం అంటారు? ఒకనాడు నాయకులేమో ప్రజల భూస్వాముల దగ్గర భూములు ప్రజలకు పంచి వాళ్ళ కుటుంబాల దగ్గర ఉన్నటువంటి భూముల్ని కూడా ప్రజలకి పంచారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, మంచికంటి కిషన్ రావు కానీ, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు కూడా.
అటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతం అటువంటి స్వభావం మారి ఇప్పుడు యాడుందా ఏముందా దాన్ని ఎట్టగా చేయాలన్నా అనే నాయకులు వచ్చారు. అనే నాయకులు వచ్చారు. ఉదాహరణకు అందుకని ఇలా కమ్యూనిస్టు కోటగా ఉన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కోటగా మారటానికి కారణం. ప్రధానంగా తప్పు పట్టాల్సి వస్తే ఏ నాయకుడిని తప్పులు పడతారు మీరు? ఇక్కడ నాయకులు అనే విషయానికి వస్తే జనరల్గా ఈ నాయకుడు ఆ నాయకుడు అనేది కాకుండా పార్టీలోనే అటువంటి ఆలోచన రావటం, పార్టీయే ఆ రకమైనటువంటి ఇది కావటం జరిగింది. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టుల పార్టీల ఉనికి రోజు రోజుకు భారతదేశంలోనే తగ్గిపోతుంది, ముఖ్యంగా తెలంగాణలో కాకుండా. సో భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీలు బలపడే అవకాశం ఉందా, లేదా ఉన్నది కొద్ది ప్రభావాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉందా? మేమైతే ఇంకా ఆ నమ్మకంతో ఉన్నాం. బలపడుతుంది, వీళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు. మొత్తానికి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ బూర్జో స్వభావం కలిగినటువంటి వాళ్ళందరి తీరి ఆ వాతావరణాన్ని తీసుకొస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నాం. దానికి కలవాలి కదా, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కలవాలి, ఆ ప్రయత్నం జరుగుతుంది. అది జరుగుద్ది అని మేము అనుకుంటున్నాం. ఆ జరగడానికి కావాల్సినటువంటి పద్ధతులు మేము ఆలోచిస్తున్నాం. సార్, ఈ మధ్య కాలంలో మావోయిస్టుల పైన కేంద్ర ప్రభుత్వం ఎలా కత్తిగట్టిందో చూసాం. ఎంతమంది అడవుల్లో అకాల మరణాలు చెందారో చూసాము. ఈ నేపథ్యంలో ఎవరైతే మావోయిస్టు పార్టీకి ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళలో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మల్లోజులు కావచ్చు, ఆశన్న కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఆయుధాలు వదిలేసి ప్రభుత్వం లొంగిపోయారు. ఈ పరిణామాన్ని మీరు ఎట్లా చూస్తారు? పార్టీగా కానీ రాజకీయంగా కానీ 83 నుండి మొదలుకొని చూస్తున్నటువంటి క్రమంలో ఈ చీలికలు పేలికలు అవుతున్నటువంటి క్రమంలో మేము ఈ ఉద్యమం ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలకి చైతన్యాన్ని అందిస్తుంది అనేటువంటి భావంతో పనిచేస్తూ వచ్చాము. వీళ్ళు ఇప్పుడు మావోయిస్టులు షేర్ మజుందారు నాయకత్వంలో, షేర్ మజుందారు ఆలోచనతోటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు మావోయిస్టులు అప్పుడు పీపుల్స్ వార్. అవును, ఈ పీపుల్స్ వారుగా ఉన్నప్పుడు మేము ఎప్పుడైతే ప్రజలతోటి పనిచేయాలి, ప్రజలు ఉండాలి, ప్రజల్లో ఉండాలి అనేటువంటి ఏదైతే మేము అనుకున్నామో దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. వీళ్ళు రివిజనిజంలో కొట్టకపోతున్నారు, రివిజనిస్ట్ ఆలోచనలు అయ్యి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పనిచేస్తే ప్రజలు ఉద్యమంలోకి రారు, ప్రజలు ఉద్యమం వైపు చూడరు అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు లేకుండా అసలు ఒక పక్క గవర్నమెంట్ ప్రభుత్వాలు పాలకులే వీళ్ళు లేకుండా చేయాలనేటువంటిది ఉంటే వీళ్ళు ఈ మావోయిస్టులు ఈ రివిజనిజం ఆలోచనలో పోతున్నటువంటి వీళ్ళని లేకుండా చేయాలనే పద్ధతిలో మా ముఖ్యమైనటువంటి నాయకుల్ని హత్యలు చేశారు. అట్లే వీళ్ళు చేస్తున్నటువంటి పనులలో కార్యక్రమాల్లో ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు, ఇక్కడ నిలబడలేని, ఇక్కడ బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర చేరి వాళ్ళతోటి చేస్తున్నటువంటి దాన్ని చూస్తే మా పార్టీలోకి మా సిద్ధాంతాన్ని నచ్చి మా సిద్ధాంతాన్ని బలపరిచి ఆ వెలుగులో వీళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, ప్రజలందరూ మా వైపు వస్తున్నారని భ్రమించినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా తప్పుడు పద్ధతులు జరిగినాయి. ఈ హత్యలు చేయటంలో కానీ ఇలా ప్రభుత్వం బలం ఎంత, మన బలం ఎంత అనేది చూడకుండా మేము యుద్ధం చేస్తున్నాం. నేను ఈ రకంగా నేను చెప్తానంటే ఈ తెలంగాణ ప్రాంతంలోనో లేకపోతే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనో నువ్వు తుపాకు పట్టుకొని సినిమా హీరోలాగా ఫైట్ చేస్తే
అది అయ్యే పని కాదు కదా, దేశవ్యాప్తంగా రావాలి కదా ఆ మార్పు. అవును. అటువంటి ఏం చేయకుండా ఇవాళ సడన్గా దిగిపోయారు. సడన్గా దిగిపోయి చర్చలు అని వాళ్ళు చర్చలు పిలిచినాడేమో నీతోటి ఏంద్రమా అని అన్నారు. అవును. ఇవాళ మేము మాట్లాడేందుకు వస్తాం అంటే వాడు ఒప్పుకోలేదు, అవును. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, వాళ్ళు దిగిరాలే. వాళ్ళు ఈ 2026 మార్చి నాటికి అసలు లేకుండా చేస్తామనే నినాదంతో మొదలయ్యాడు. ఏదైతే మొత్తానికి హెవీ రిప్రెషన్ తీసుకొచ్చి దుర్మార్గమైనటువంటి పద్ధతులు చేశారు. ప్రభుత్వం వైపు నుండి అంత దుర్మార్గం సరైంది కాదు. చీకటి ఇది కర్రెగుట్టలు ఇవన్నీ కూడా మరి వాళ్ళ స్థావరాలు అంటున్నారు, మావోయిస్టుల స్థావరాలు. వాళ్ళ స్థావరాలు ఎవరి స్థావరాలు, ఆడ ప్రజలు ఉన్నారు, ప్రజలు జీవిస్తున్నారు. దాని మీద దాడి చేసి మావోయిస్టులు లేకుండా చేస్తాం, నక్సలైట్లను లేకుండా చేస్తాం అనేటువంటి మాట ఏదైతుందో తప్పుడు మాట. వాళ్ళ ప్రజల అవసరాలు ఏంటో చూడాలి కదా. ప్రజల అవసరాలు ఏంటో చూడకుండా ఆడ నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్లను నిర్మూలిస్తాం, నక్సలైట్లను లేకుండా చేస్తాం అనేటువంటి ఏదైతే తప్పు. వీళ్ళు లొంగిపోవడం కరెక్టేనా? ఆ టైంలో ఇప్పటిదాకా బీరాలు తీసినటువంటి వీళ్ళు యుద్ధం చేయటమే మా పని, మేము యుద్ధమే చేస్తాం అన్నటువంటి వాళ్ళు సడన్గా దిగిపోయి ఇలా తుపాకులతో సహా దిగిపోయి ఇది చేయటం కరెక్ట్ కాదు. నువ్వు రహస్య పార్టీ, కమ్యూనిజం అంటేనే రహస్యంగా బతకాల్సింది. ఆ కమ్యూనిజాన్ని ముందుకు తీసుకుపోవటానికి నువ్వు ఏ పద్ధతుల్లో అనుసరించాలనో దానికి తగిన పద్ధతిలో టెక్నికల్ పద్ధతులు ఇది తీసుకోవాలి. ఇలా టెక్నిజం పెరిగి నువ్వు ఏడున్నో చూస్తాడు, వాడు ఢిల్లీలో ఉండి నువ్వు ఏడున్నో చూస్తాడు. అటువంటి టెక్నిజం పెరిగిన తర్వాత నువ్వు దాన్ని ఎట్లా అధిగమించాలనో లేకుండా సప్పున దిగిపోయి తుపాకులతోటి ఇదయ్యావు. ఒకవేళ తుపాకులు ఇస్తే ఇచ్చినావు, కానీ నిన్ని చంపటం కోసం ప్రకటించినటువంటి ఇది ఏదైతుందో సాయం, ఒకవేళ పోలీసులే ఎన్కౌంటర్ చేస్తే ఆ 6 కోట్ల రూపాయలు పోలీసులకి ఇచ్చేటి. ఇవాళ నీకు ఇచ్చారు, నువ్వు లొంగిపోయినావు కాబట్టి, నువ్వు చేతులు ఎత్తేసినావు కాబట్టి నీకు ఇచ్చారు, నువ్వు అవి తీసుకోవటం తప్పు. తీసుకోండి ఒకటి. అదే సమయంలో అందరూ వచ్చినరా లేదా అంటే ఇంకా కొంతమంది ఇంకా అక్కడ చేరి బీరాలు తీస్తూనే ఉన్నారు. వాళ్ళు బీరాలు తీయటం కరెక్ట్ కాదు, ఈయన లొంగిపోవటం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ప్రజల నుండి ఆ వాతావరణాన్ని తీసుకురావాలి, ప్రజల నుండి ప్రభుత్వం మాట్లాడే వాతావరణం తీసుకురావాలి. అటువంటిది కాకుండా సప్పున ఇదో పాము నెత్తిన తెల్ల ఉసిరి పెడితే ఇదైనట్టుగా ఇదైంది. తప్పు, వాళ్ళది తప్పు. వీడు దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఎమర్జెన్సీ లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చాడు. ఎమర్జెన్సీ నాడు ఇందిరాగాంధీ అన్నది కమ్యూనిస్టులు లేకుండా చేస్తా అని, ఇప్పుడు నేను నక్సలైట్ లేకుండా చేస్తాను అంటాడు. ఆమె కలలుగా అన్నది ఆ కమ్యూనిస్టులు చెడిపోయో బాగుపడో మొత్తానికి బతికున్నారు. ఇప్పుడు కూడా ఆ పద్ధతిలోనే నక్సలైట్ బతికుంటుంది. వ్యవస్థలో మార్పు కావాల్సినటువంటి పద్ధతుల్లో దాన్ని ముందుకు తీసుకుపోతాం. ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం సార్. ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో, ఎస్టీల్లో కూడా వర్గీకరణ జరగాలి, ఎస్టీల్లో కూడా మెజారిటీ రిజర్వేషన్లు కొంతమంది అనుభవిస్తున్నారు, కొన్ని ఎస్టీలు అయితే వాటి దరిదాపుల్లోకి కూడా పోయే పరిస్థితి లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది ఈ మధ్య కాలంలో. మీ వైఖరి ఏంటి, మీ స్పందన ఏంటి దాని మీద? వాస్తవంగా మేము మా పార్టీగా మేము ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఎప్పుడో కలిపారు, కావాలని చేసిన అని ఈ ఎస్టీకి సంబంధించినటువంటి మేధావులు మాట్లాడుతున్నారు. అది నిజమే, జరిగింది. అటువంటి పరిస్థితి జరిగింది, అట్నే జరిగింది. కానీ ఇవాళ వాళ్ళని ఎల్లగొట్టి వీళ్ళకే కావాలా అన్ని హక్కులు అనేటువంటి దాని విషయానికి వస్తే అది అయ్యే పని కాదు. కాబట్టి
మేమేమంటున్నాం అంటే ఉమ్, కనీసం వాళ్ళు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేశారు కదా ఏబిసిడి ఏబిసిడిగా, ఈ ఎస్టీఎల్ని కూడా ఏబిసిడీలుగా వర్గీకరణ చేసి వీళ్ళకుండే హక్కుల్ని వీళ్ళకు, వాళ్ళకుండే హక్కుల్ని వాళ్ళకు చేయాలని చేయాలనేటువంటిది దానికి కమిషన్ వేయాలి. మా మా ఆ, పార్టీ అవగాహన, మా పార్టీ మీరు దానికి ఏదైనా నాయకత్వం వహించే అవకాశం ఉందా ఈ ఇష్యూ మీద? మేము మా పద్ధతిలో మేము దాన్ని చెప్తున్నాం. ఓకే, ఆల్రెడీ మొదలు పెట్టారు. మాది ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి ఎవరు మేజర్గా ఎస్టీ రిజర్వేషన్ ఎక్కువ లబ్ధి పొందుతున్నారు మీ మీ పరిశీలన? ఎస్టీ రిజర్వేషన్లో నిజంగానే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ఆ ఏజెన్సీలో బతుకుతున్నటువంటి కోయా, కొండరెడ్డి, ఈ నాయక్పోలు అనేటువంటి వాళ్ళు ఇంకేదో ఉన్నారు. వాళ్ళు మొత్తానికి బాగా ఇంకా వెనకబడి ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి విషయానికి వస్తే నష్టపోతున్నటువంటిది ఎక్కడి నుంచో రాజస్థాన్, మహారాష్ట్ర ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ లంబాడా, ఈ బంజారా అనేటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. అదే సమయంలో వాళ్ళు లబ్ధి పొందడానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఈ కోయా, కొండరెడ్లకు లేకపోవటం, వాళ్ళు ఆ పద్ధతుల్లో ముందుకు రావటం జరగటం లేదు. ఇలా కొంత చదువు అందుబాటులోకి వచ్చి పిల్లలందరూ చదువుకుంటున్నారు, చదువుకొని ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుత్వ వైపు నుండి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైనా ఉన్నాయంటే వాటిని వీళ్ళు స్పీడ్గా లాగేసుకుంటున్నారు, వీళ్ళేమో సతికిలబడి చూస్తున్నారు. చదువు అంటే గుర్తొచ్చింది, ఇందాక మీ కొడుకుతో మాట్లాడాం. మీకు పిల్లలు ఎంతమంది సార్? ఇద్దరా, ముగ్గురా? నలుగురు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అయితే అబ్బాయిలు పెద్దోళ్ళు, 2 అబ్బాయిల తర్వాత 2 అమ్మాయిలు. వీళ్ళలో చిన్న అబ్బాయి 94 మే 1 తారీఖు నాడు, నేనేమో యార్దో బండి తీసుకొచ్చిన వాళ్ళతో అడకొచ్చి బండి పెట్టి నేను ఊళ్ళో జెండా ఎగిరేయటానికి వెళ్ళాను. వాడు ఆ బండి తీసుకుని బయటికి వెళ్ళి పడిపోయి చనిపోయాడు. యాక్సిడెంట్. ఆ బండితో పడిపోయి చనిపోయాడు. అమ్మాయి, ఇక అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా, ఇప్పుడు అబ్బాయిలు ఇద్దరు కూడా, అబ్బాయి 10లో వాడు చచ్చిపోయినటువంటి వాడు 9వ తరగతి పూర్తయింది, వాడు 10లోకి పోయేవాడు. వీళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లే, మొత్తం మీ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లే. మళ్ళీ 2 అమ్మాయిలు వాళ్ళు, ఇప్పుడు ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి టీచరు, చిన్న అమ్మాయి ఏమో యూనివర్సిటీ ప్రొఫెసర్. ఏ యూనివర్సిటీ? మనం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. అందులో ఇక్కడి నుంచి ఈ ఊళ్ళో నుంచి మొదలుకొని జిల్లా నుంచి రాష్ట్రం దాకా వెళ్ళారు. అమ్మాయిలను బాగా చదివించారు, కొడుకును మరి ఇంటర్కి ఎందుకు ఆపేశారు? అంటే నేను చదివియటం కాదు. ఓకే. నేను చదివితే వచ్చేది కాదు, నేను చదువుమంటే అయ్యేది కాదు. ఓకే. వాళ్ళు చదువుకోవాలా. చచ్చిపోయినవాడు ఉంటే అట్టుండదో, వీడు కొద్దిగా చదువులో డల్లు, చదువు మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళు చదువు మేము చదువుకునేటప్పుడు మాకు ఈ ఊళ్ళో కూడా చదువు బడి లేదు. అట్లా మేము మళ్ళా ఈ 5వ తరగతి పూర్తయిన తర్వాత 6వ తరగతి పోదాం, 7వ తరగతి పోదాం అంటే ఆ తరగతిలో ఉన్న స్కూళ్ళు దగ్గరలో లేవు. అట్లా మీరు అట్లా మేము మా చదువు ఆగిపోయింది. మమ్మల్ని మా తాత మా నాన్న వ్యవసాయానికి, మేకలు గాయటానికి, ఆవులు గాయటానికి ఉపయోగించారు. అట్లా వాళ్ళకు చదువు కొద్దిగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఊళ్ళే 3వ తరగతి దాకా చదువుకున్నాక 3వ తరగతి నుండి గవర్నమెంట్ స్కూల్ వచ్చింది ఇక్కడ, సుదిమల్ల గర్ల్స్ హాస్టల్ అని వచ్చింది. అందులో పెట్టాము. అందులోనే ఇంటర్ దాకా అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకున్నారు. ఇంటర్ దాకా చదువుకున్నారు. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా మా
ఆధ్వర్యంలో వచ్చింది. ఆ డిగ్రీ పూర్తి చేసింది ఇల్లుందులో. సో మీ పిల్లలు మీరు తెచ్చిన మీ హయాంలో వచ్చిన స్కూళ్ళల్లో స్కూల్లో చదువుకున్నారు. అది కూడా ప్రభుత్వ స్కూల్. అట్లా ఆడపోయి హైదరాబాద్ పోయి ఆ బ్యాచ్ అంతా ఇక్కడ ఏదో నర్సులు, ఈ హెల్త్ డిపార్ట్మెంట్లలో టీచర్లు ఇట్లా అయ్యారు. ఏమో పోయి ఆడ యూనివర్సిటీలో లా సీట్ తీసుకుంది, లా పూర్తి చేసి. మీరు గైడ్ చేశారా? అది వాళ్ళ సొంత ఆలోచన? నేను గైడ్ చేయడానికి ఏం లేదు, వాళ్ళు చదువుకోవటానికి పోతుండ్రు, చదువు అందుబాటులో ఉంది, వాళ్ళు దాన్ని వినియోగించుకున్నారు. పోయి లా తీసుకోవాలా లేకపోతే ఇట్లా అట్లేం లేదు, అటువంటిది అంతే. కానీ మీ భార్య కానీ అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కొంతమంది అనుకుంటారు ఇది చేయాలంటారు, కానీ మేము అటువంటిది ఏం లేకుండా ఆమె పోయి లా తీసుకుంది. లా తర్వాత ఏం చేస్తావు ఏంటిది అనే దానికి వస్తే, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా నా క్వార్టర్స్కి వచ్చి నా క్వార్టర్స్లో ఉండి చదువుకుంది. లా అయిన తర్వాత LLM తీసుకుంది. LLM అయిన తర్వాత PhD తీసుకుంది. PhD పూర్తయింది, తనకు ఉద్యోగం ప్రొఫెసర్ జాబ్ వచ్చేసింది. సో పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరివి? పెద్ద అమ్మాయికి పెళ్ళి అయింది, ఆమెకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అల్లుడు ఏం చేస్తారు? ఆయన వ్యవసాయమే, ఆమె టీచర్. పెద్ద అమ్మాయి టీచర్. మీరు చూసిన సంబంధమా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, మీరేం కాదు. ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నాడు. పెద్ద అబ్బాయికి మేము చూసి మా పార్టీ నాయకుడు అమ్మాయిని చేశాం. అబ్బాయికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఇప్పుడు ఆ అమ్మాయిలు, ఒక అమ్మాయి లా పూర్తి చేసింది, LLM చేయటానికి ప్లాన్ చేస్తుంది. చిన్న అమ్మాయి ఏమో సైకాలజీ సైకాలజీ చేస్తుంది. అనంతపురంలో యూనివర్సిటీలో, SK యూనివర్సిటీలోనా? ఏం అంత దూరం వెళ్ళారు? సీట్ ఆడొచ్చింది. గవర్నమెంట్ ఫ్రీ సీట్ కదా, మనం డబ్బులు పెట్టి తీసుకునేది కాదు కదా, అట్లా సీట్ ఆడొచ్చింది, అక్కడ పోయి చేస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ అయిపోద్ది. తర్వాత ఆమె పెళ్ళి. మనవరాళ్ళ పరిస్థితి? వాళ్ళే మనవరాళ్ళు. ఓకే. ఇప్పుడు ఓకే, మీ అబ్బాయి వాళ్ళ పిల్లలు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి డిగ్రీ, ఇప్పుడు మన మనుగూరు దగ్గర డిగ్రీ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్, అక్కడ చదువుతారు. సార్ మీ అమ్మాయి, పెద్ద అమ్మాయికి సంబంధించి అబ్బాయి ఏమో 10వ తరగతి, అమ్మాయి ఏమో ఇంటరు సెకండ్ ఇయర్ నడుస్తుంది. చూస్తుంటే ఒక మామూలు ఆర్డినరీ ఫ్యామిలీ, అంటే ఒక స్కూల్లో ఒక 4th క్లాస్ ఎంప్లాయీ ఫ్యామిలీ అంటే అంత అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇవాళ రేపు ఆడవాళ్ళు ఎట్లున్నారంటే, నాకు అది కావాలి, బంగారు కావాలి, లేకపోతే చీరలు కావాలి, ఇన్ని నగలు కావాలి, ఆ వస్తువులు కావాలి, ఇంట్లోకి మిక్సీ కావాలి, గ్రైండర్ కావాలి, ఇవన్నీ అడుగుతారు కదా. మీ భార్య నుంచి ఎప్పుడైనా అట్లాంటి డిమాండ్లు ఏమైనా వచ్చాయా మీకు? మా భార్య నుంచి కానీ, మా కుటుంబం నుంచి కానీ, మా పిల్లల నుంచి కానీ అటువంటి ఆలోచనలు, అటువంటి కోరికలు ఎప్పుడూ రాలేదు. రాకపోవటానికి కారణం, మనం వెనకబడినటువంటి వాళ్ళం, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళం. ఇలా ఈ పదవి వచ్చింది కాబట్టి పదవిని చూసుకొని చేస్తే మరి అది జరిగే పని కాదు. అదే సమయంలో నా నేపథ్యం కానీ, మా పార్టీ నేపథ్యం కానీ, సంపద పెంచుకున్న వాళ్ళు కానీ, సంపద ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర సంపద ఎట్లా పోగైంది, వాళ్ళు సంపదను ఎట్లా పోగు చేసుకుంటున్నారు అనేటువంటి దానికి వస్తే, ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో, దోపిడీ ఆలోచనలతోటి వచ్చేటువంటిది. అట్లా చేస్తున్నటువంటి పద్ధతుల్లో ఉన్న దాన్ని మేము వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి వాళ్ళం. ఇలా అవకాశం వచ్చింది కదా అని చెప్పి నా కోసం, నా కుటుంబం కోసం ఆలోచిస్తే, నాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళ పరిస్థితి అంత ఏంటి? నాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు, నాకు ఓట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి విషయానికి వస్తే, నేను అందులో భాగమే, నా కుటుంబం కూడా వాళ్ళందరిలో భాగమైనటువంటిది. సరే, మీరు ప్రజల గురించి ఇంత ఆలోచిస్తున్నారు. ఏ ప్రజలైతే మిమ్మల్ని 5 సార్లు గెలిపించారో అదే ప్రజలు మిమ్మల్ని వరుసగా 3 సార్లు ఓడించారు. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు?
ఓడిపోవటానికి కలిగినటువంటి విషయానికి వస్తే 94లో ఓడిపోయాము. అది పొలిటికల్గా అందరు కలిసి మమ్మల్ని ఓడించడానికి చేసినటువంటిది. అందరూ అంటే ఎవరెవరు? అన్ని పార్టీలు ఈడ ఉన్నటువంటి అన్ని పార్టీలు అందరికీ మా మీద ఎందుకంత అనే దానికి వస్తే హల్చల్ పద్ధతుల్లో అన్నీ సాగించుకుంటారు. ఆ హల్చల్ పద్ధతులు మేము ఉంటే కొద్దిట్టట్లేదు. అందుకనే వాళ్ళు వీళ్ళు లేకుంటే మనం ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు కదా అనేటువంటి పద్ధతుల్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ కానీ నాయకత్వాలు కానీ తయారయ్యి 94లో ఒక 4000 మెజార్టీతో గెలిచి మమ్మల్ని ఓడించారు. ఓకే. ఇక తర్వాత 2009 నుండి 2009, 2014, 2018 మొన్న జరిగిన 2023 అదే మీ కూతురు అప్పుడు పోటీ చేసింది 23లో గుమ్మడి అనురాధ అంటే ఆమెనే ఇప్పుడు హైదరాబాద్లో ప్రొఫెసర్ ఆమె పోటీ చేశారు. అంతకు ముందు అంతా మీరే చేశారు. అంటే మీరు 4 సార్లు ఓడారు, 5 సార్లు గెలిచారు, 4 సార్లు అమ్మాయితో కలిపితే 5 సార్లు గెలిచారు. మీ కుటుంబం 5 సార్లు ఓడింది. ఓకే. ఇది మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయంగా చూడొద్దు, పార్టీగా చూడాలి. పార్టీ అవును. అట్లా మేము ఓడిపోవటానికి కారణం మా ఏంటి అనేదానికి వస్తే ఈ డీలిమిటేషన్లో ఈ కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేశారు. మాకున్నటువంటి ఓట్లు చీలిపోయినాయి. 7 ఉన్నటువంటి ఓట్లు మాకు ఇప్పుడు సరిపోయే పరిస్థితి లేదు. అవును. అట్లే ఇప్పుడు ఈ మండలం సింగరేణి మండలం దీన్ని వైరగా పెట్టారు. వైరలో ఉండాల్సినటువంటి కాంపెల్లిని తీసుకొచ్చి ఇల్లెందుకు పెట్టారు. కాంపెల్లి మండలంలో మాకు మా ప్రభావం చాలా తక్కువ. గుండాల మండలం అనేటువంటిది కంప్లీట్ మా ప్రభావం ఉన్నటువంటిది. ఆ ప్రజలందరూ మా ప్రజలు. ఆ మండలాన్ని ఏమో పినపాక నియోజకవర్గానికి పెట్టారు. అట్లా మా ఓట్లు చీలిపోవటం, ఈడున్న ఓట్లు మాకు సరిపోకపోవటం, మేము ఓడిపోవటానికి కారణమయ్యాయి. అది కుట్ర అనొచ్చు, రాజకీయం అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, మొత్తానికి అది జరిగింది. సార్ ఒకటి ఈ ఎమ్మెల్యేలు జనరల్గా చాలామంది అభివృద్ధి పనులప్పుడు పైరవీలు చేసుకుంటుంటారు, కమిషన్లు తీసుకుంటుంటారు మామూలుగా ప్రతి కాంట్రాక్టర్ దగ్గర నుంచి దీంట్లో నుంచి. మీకు అట్లా ఎప్పుడూ ఆఫర్లు రాలేదా? అంటే కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ మీ దగ్గరికి వచ్చి సార్ ఈ రోడ్డు పని జరుగుతుంది దీంట్లో ఇంత తీసుకోండి, లేకపోతే ఈ బ్రిడ్జి కడుతున్నాము దాంట్లో ఇంత తీసుకోండి అనే ఈ నెల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నారా మీరు? మేము దానికి కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటే పనులు మంజూరు చేయించే విషయంలో వెంటబడే వాళ్ళం, అధికారుల దగ్గరికి పోయి వాటిని మంజూరు చేయించుకొచ్చే వాళ్ళం. పనులు వచ్చిన తర్వాత టెండర్లు అయ్యేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు పర్సంటేజీలు ఆశించేవాళ్ళు, కాంట్రాక్టరు ఇంతో అంతో మిగిలించుకోవడం కోసం చూసేవాళ్ళు. మేము డిపార్ట్మెంట్కి పర్సంటేజీని రద్దు చేసాం. మీ హయాంలో తీసుకోవద్దని చెప్పాం. సూపర్. కాంట్రాక్టర్కి చెప్పేవాళ్ళం ఇవ్వద్దు అని, అధికారులకు చెప్పేవాళ్ళం తీసుకోవద్దని. అదే సమయంలో మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మేము పనిని చూసేవాళ్ళం తప్ప పైసల్ని చూసేవాళ్ళం కాదు. అట్లా పనిని నాణ్యంగా చేశారా లేదా క్వాలిటీగా చేశారా, స్టాండర్డ్స్ ప్రకారం దాన్ని చూసేవాళ్ళం తప్ప పైసలు పర్సంటేజీలు చూడలేదు. ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి విషయానికి వస్తే పర్సంటేజీలు ఎంత, మా పర్సంటేజ్ సంగతి ఏంది? ఒక కాంట్రాక్టర్ వస్తాడంటేనే బిడ్డ మా పర్సంటేజీ చూసుకొని అది సెట్ అయితే లేకపోతే ఇక్కడ రావద్దు. అవును, ఇదన్నమాట ఇప్పుడున్న వాతావరణం. అవును, అప్పుడు మా వాతావరణం అది అటువంటిది, ఆ పద్ధతిలో ఉండేవాళ్ళం. ఇప్పుడు జనరల్గా ఈ ఎమ్మెల్యేలు అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఎంఆర్ఓ ఎవరు ఉండాలా, ఎస్ఐ ఎవరు ఉండాలా, సిఐ ఎవరు ఉండాలా, డిఎస్పీ ఎవరు ఉండాలా, లేకపోతే ఇతర ఇంజనీర్లు ఎవరు ఉండాలా అనేది వాళ్ళ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇవన్నిట్లో జోక్యం చేసుకుంటారు. మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా అట్లాంటి లేదా మీ దగ్గరికి వచ్చి సార్ నాకు ఈ పోస్ట్ ఇప్పించండి, లేకపోతే నేను ఇక్కడికి వస్తా
అట్లా కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా, అట్లాంటి ఇప్పుడు అదే ఇప్పుడు ఈ ఒక ఎస్ఐ మారాలి, ఎస్ఐ రావాలి అంటే వచ్చేవాడు డబ్బులు ఇవ్వాలా, పోయేవాడు కూడా డబ్బులు ఇచ్చి పైరో చేసుకొని పోతాడు. అటువంటి సిచ్యువేషన్ మా హాయంలో ఎప్పుడూ జరగలేదు. 78 నుండి మొదలుకొని మన 2009 దాకా కూడా జరగలే. మా ఎంబటి గన్మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మీరు గన్మెన్ తీసుకోలేదా? మేము వద్దంటే పంపించేవాళ్ళు, మాకు అవసరం లేదంటే కూడా పంపించేవాళ్ళు ఒక ఇద్దరిని. వాళ్ళు నా దగ్గర ఇచ్చి ఏం చేస్తారు, నా దగ్గర ఖాళీగా ఉండాలా. ఇప్పుడు మీతో ఎట్లా ట్రావెల్ చేసేవాళ్ళు? కారు ఉండేది కాదు, వాళ్ళు మీతో పాటు ఎట్లా వచ్చేవాళ్ళు? అందుకని వాళ్ళు నేను నడిచిపోయిన కాడికి వాళ్ళు నడిచి రావాలా, నేను బస్సు ఎక్కితే వాళ్ళు బస్సు ఎక్కాల. ఈ పద్ధతిలో జరిగేది. ఒకటి నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు దర్జాగా రెస్ట్ తీసుకునేవాళ్ళు, ఇంటి పనులు చూసుకునేవాళ్ళు, నా దగ్గరికి పోటీ పడి దరఖాస్తులు పెట్టుకునేవాళ్ళు. అంటే పని ఉండదు కాబట్టి రావాలని. నేనేమో వద్దని చెప్పేవాని, గవర్నమెంట్ ఏమో పంపిస్తుండేది, వాళ్ళు రావటానికి పైరలు చేసుకునేటోళ్ళు. ఎందుకు అంటే మీ దగ్గర ఏం లాభం ఉండదు కదా, పని ఏమి ఉండదు కదా. ఓహో, నా ఎంబడి తిరిగే అవసరం లేదు కదా, పోయి ఇంటికాడ కూర్చోవచ్చు కదా, ఓహో, ఇంటి పని చూసుకోవచ్చు కదా. ఓహో, ఇది వాళ్ళ అట్లా ఇదే ఇది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకి జీబులు వేసుకొని, కార్లు వేసుకొని వెనక ముంగట పోతున్నారు సెక్యూరిటీ. అది ఎందుకు అవసరమా అనే దానికి వస్తే అవసరమేం లేదు, డిగ్నిటీ మెయింటైన్ చేసుకోవటం కోసం, దాన్ని హంగామా చేసుకోవటం. మాకేమో అటువంటిది అవసరం లేదు. మేము యాడికి పోయినా మా జనం మాకు కనపడేటోళ్ళు, మా జనం మా దగ్గరకు వచ్చేటోళ్ళు. ఈ వీళ్ళుంటే, వీళ్ళు పక్కనుంటే దూరంగా నిలబడాల ప్రజలు. సార్ మీరు ఇప్పుడు మొత్తం ఫ్యామిలీలో మీకు 2 ఆడపిల్లలు, ఒక కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు కదా, మొత్తం మీ ఫ్యామిలీలో అందరికి కలిపి ఎంత బంగారం ఉంటుంది సార్? బంగారం నా చెవులకి మా తాత గుట్టించిన బంగారం పోగులనే అమ్మేసుకున్నా. ఎందుకు అమ్మేసుకున్నారు? ఇంట్లో గడవక. ఎప్పుడు, ఏ సంవత్సరము? ఈ 60 కన్నా ముందు అమ్మేసుకున్నాం. ఎంత కమ్మారు? అప్పుడు ఎంత, ఈ 2 పోగులు తీసి బంగారం షాపులో ఇస్తే వాళ్ళు 500 600 ఇచ్చిండ్రు. దాన్ని తెచ్చుకొని ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్నారు అంతే. ఓకే. ఇక తర్వాత ఎప్పుడు బంగారం అనేది లేదు. అంత పిల్లలకి కనీసం చిన్న చిన్న కమ్మలు, ముక్కు పుడకలు కానీ ఇట్లా అటువంటి ఏమీ లేవు. వాళ్ళు కూడా కొనకాలు, వాళ్ళు కూడా మాకు ఇది కావాలి అది కావాలని లేదు. పెద్దమ్మాయి టీచర్ కదా, ఆమె ఉద్యోగం చేస్తుంది, ఆమెకు జీతం వస్తుంది, ఆమె కుటుంబం అట్లా నడుస్తుంది. ఈ చిన్నమ్మాయి ప్రొఫెసర్ కదా, ఏమన్నా మాకు సాయం చేద్దాం, మా వ్యవసాయానికి ఏమన్నా ఉపయోగపడుద్దాం, ఎప్పుడన్నా 10 రూపాయలు ఇస్తుందేమో అని అంటే, ఆమెకు సంబంధించినటువంటి విషయంలో దరిద్రమైనటువంటి పద్ధతుల్లో ఏదేదో చేసింది. ఇప్పుడు ఆమె డబ్బులు ఆమె ఖర్చులకి మిగలటాలి. ఇప్పుడు మేము పండించుకున్నటువంటి బియ్యమే. ఎందుకు? ప్రొఫెసర్ అంటే మంచి జీతం ఉంటుంది కదా. మంచి జీతమే ఉంటుంది. ఆడ ఏంటో మరి మాకు ఇప్పటికీ అర్థం కాని. మీతో చెప్పలేదా? చెప్పదు. ఎందుకు ఖర్చు పెడుతుంది? అంతే ఇక అది. మేము ఏంటి నీ సంగతి అని మేము అడగం, మాకు చెప్పదు. సో బట్టలు ఎన్నిసార్లు కొంటారు సార్ సంవత్సరంలో? మీరు ఎన్ని జతలు కొంటారు? మీకు ఎన్ని జతలు కొంటారు? మీ భార్యకు, పిల్లలకి ఎట్లా ఎంత ఖర్చు పెడతారు బట్టల మీద? బట్టలకి మన సంవత్సరం మీద దసరా పండగ ఒకటి ఉంటుంది. ఆ దసరా పండగకి మాత్రమే బట్టలు కొంటాం. ఇంటిల్లిపాదికి ఒకసారి కొంటారు. ఇంటిల్లిపాదికి. ఎన్ని జతలు? మీకు ఎన్ని జతలు? ఆమెకి ఎన్ని? తలా 2 జతలు తీసుకుంటారు. అంతే. ఇంకా ఆ సంవత్సరం అంతా ఇంకా మళ్ళీ ఏం కొనరు? ఏముండవు. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు చేసుకునే జంటలు ఉంటాయి. వాళ్ళు
పెళ్లి చేసుకున్న వాళ్ళ ఓ పంచ ఓ సొక్కా తీసుకొచ్చి ఇచ్చిపోతారు మీకు నాకు. సో అవే మీకు ఎక్కువ అవి నాకు ఓకే నడుతారు. నాకు ప్రత్యేకంగా మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. ఓకే నేను కొనేది ఏదంటే ఈ లుంగీలు, ఈ డ్రాయరు, బనీన్, అంతే. ఇంతే. సరుట్లు అవి వాళ్ళే గిఫ్ట్ ఇస్తారు మీరు పెళ్ళికి అటెండ్ నడుస్తుంటాయి. అట్లా జరుగుతుంటుంది. మీ భార్యకి ఇప్పటి వరకు మీరు ఏదైనా ప్రేమతో కొనిచ్చారా ఈ ఇన్నేళ్ళ దాంపత్య జీవితంలో? ప్రేమతోడు కొనియటం ఏముంది, మేము మా కుటుంబం, మా అవసరాలు, మా అంతేగాని అంటే ప్రత్యేకమైన 25 పెళ్లి రోజు లేకపోతే ఇట్లా అట్లా ఉంటాయి కదా పెళ్లి రోజు, అట్లాంటివి ఏం జరుపుకోరా? అటేం జరుపుకో. పుట్టినరోజులు, పెళ్లి రోజులు అటువంటి ఏం లేవు. సో ఆమె ఎప్పుడైనా మీ దగ్గర బాధపడ్డ ఉన్నాయా ఈ పలానా విషయంలో ఏదైనా? ఏం లేదు, అటువంటి బాధలు అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఇప్పుడు ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతుంది, ఆరోగ్యరీత్యా ఈ కాళ్ళ నొప్పులు వీటితోటి ఇబ్బంది పడుతుంది. బాధపడ్డ టైం ఏది అని అంటే 94 ఓడిపోయిన చిన్న అబ్బాయి చనిపోయినాడు, బాధపడ్డాం. గెలిచినాడు సంబరంగా లేము మేము, ఓడిపోయినాడు సంబరంగా బాధగా లేవు. ఓడిపోయినాడు, గెలిచినాడు, ఎప్పుడూ ఒక రకమైనటువంటి పద్ధతులనే ఉన్నాం. ఓకే. మీ బయోగ్రఫీని కన్నడ నటుడు రాజ్ కుమార్ కొడుకు ఆయన హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమా కథ మీకు వినిపించారా? ఏముంటుంది, ఎట్లుంటుంది అని ఏమన్నా మీతో వచ్చి చర్చించారా? ఆ కథ వాళ్ళు వినిపించటం కాదు, మా దగ్గర నుంచి ఆ కథ అంతా తీసుకుని పోయారు. మీరు చెప్పింది రాసుకుపోయారు. మేము చెప్పింది రాసుకుపోయారు. మా పరమేశ్వర్ అనే డైరెక్టర్ మా కుటుంబం నేపథ్యం, పార్టీగా, పొలిటికల్గా ఇదంతా అడిగారు, చెప్పాము. ఇప్పుడు 3 సంవత్సరాల నాడు, 3 సంవత్సరాల క్రితం స్టోరీ డిస్కషన్ అయింది. వాళ్ళు అంతా అయిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే మీలాంటి ఏ ఛానల్ వాళ్ళు, ఏ పేపర్ వాళ్ళు అనుకున్నాం. లాస్ట్కి అంత అడిగినాక, అంత మేము చెప్పినాక మొత్తం నోట్ చేసుకొని, సార్ మీ సినిమా తీద్దాం అనుకుంటున్నాం సార్ మీ పేరుతోటి, మీ హిస్టరీని, మీ చరిత్రని అని అన్నారు. నేను సినిమా తీయటానికి వీల్లేదు, అటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పాను. అదేంటి సార్ ఎందుకు వద్దన్నారు? సినిమా అనే విషయానికి వస్తే మా నేపథ్యం వేరు, ఆ సినిమాల నేపథ్యాలు వేరు. మేము ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం. నిన్న నేను టీవీలో ఎర్ర సైన్యం సినిమా చూసా, ఆర్ నారాయణమూర్తి. ఏంది అది? మరి మీలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే అందులో ఏముందో చెప్పాలి. నాకు అది పూర్తి విరుద్ధమైనటువంటిది. ఇప్పుడు మనం ఏదన్నా జరిగిందాన్ని తీయటం వేరు, జరగబోయేదాన్ని తీయటం వేరు. ఊహించుకొని ఊహకథలన్నీ తీస్తే ఎట్లా? ఆయన కూడా కమ్యూనిస్టే కదా నారాయణ. ఊగిపోతాడు ఆయన్ని కమ్యూనిస్ట్ అని నేను అనుకోను. కాకపోతే ఇలా సినిమాలు తీసి ఏం చేస్తాడు అని దానికొస్తే ఆ కమ్యూనిజాన్ని అబాస్పాలు చేస్తాడు నారాయణమూర్తి. నేను నిన్న చూసిన ఎర్ర సైన్యం సినిమాలో ఇన్ని రోజులు చూసారా? వచ్చిన ఇన్ని రోజులకు ఎప్పుడు వచ్చిందో ఎట్ట వచ్చిందో నీ సినిమాలు కూడా చూడను. నేను ఏదో నిన్న టీవీ పెట్టినా సినిమా స్టార్ట్ అయింది. ఎర్ర సైన్యం అనేది కనిపించింది కాబట్టి చూసా. ఓకే. అది ఎంత విరుద్ధంగా ఉంది. ఎప్పుడు జరిగినాయి, ఏ జనం వచ్చారు. ఇలా మావోయిస్టులు వెనక ఎవడు జనం వెళ్ళేటట్లేరు. మేము పట్టి కదిలితే మా వెనక జనం కదిలేటట్లేరు. ఆయన సినిమాలో అట్ట చూపిస్తాడా? అది అట్లాంటి కాకుండా సినిమా తీయటానికి వీలేదని చెప్పి నేను చాలా సీరియస్గానే చెప్పాను. ఏం చేయాలో వాళ్ళు ఏం చేసిండ్రు, మా పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్ళారు. మా పార్టీ పరమేశ్ మీ నాయకత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ఈ విషయం అంతా చెప్పి చేసినాక వాళ్ళు చెప్పారు, బాబు నువ్వు ఏం చేస్తావు చేయి, కానీ మేము చూసినాకనే రిలీజ్ చేయాల్సి ఉంటుంది, నువ్వేం చేస్తావు మేము చూడాలా అని అంటే మంచిదని వాళ్ళతో ఒప్పుకొని అప్పుడు వచ్చి మొదలు పెట్టిండని. ఇప్పుడు ఏం జరుగుతుందో మిమ్మల్ని నటించమంటే సినిమాలో నటిస్తారా?
దానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళం మేము దాంట్లో ఎట్టా నటిస్తామండి. అవునా? ఏదో ఒక సీన్లోనో మన జీవితానికి అది పనికిరాదు. మన జీవిత చరిత్రని ఎవరన్నా పుస్తకాలుగా రాసుకోవచ్చు, ఇప్పుడు ఆ పరమేశ్ లాగా ఏదన్నా ప్రయత్నం చేయొచ్చు, కానీ మీరు దాంట్లో ఇన్వాల్వ్ కావటానికి సుముఖంగా లేవు. మేము దానికి వ్యతిరేకం. అదే సినిమాలు అంటే మర్చిపోయినా, మీ ఇన్నేళ్ల జీవితంలో అందరూ కలిసి ఏదైనా సినిమాకి వెళ్ళారా? కలిసి సినిమా థియేటర్లో సినిమాలు చూసారా? అటువంటి ప్రయత్నం చేయలేదు ఇప్పటి వరకు. మా పిల్లలు ఏమన్నా ఎప్పుడన్నా పోయి చూస్తాను, కానీ మీరు ఎప్పుడు ఇప్పటి వరకు సినిమా థియేటర్ మొహం చూడలే? లేదు. ఎందుకు? ఒకసారి మా పార్టీ సినిమా చైనాకు సంబంధించిన సినిమా తీసుకొచ్చి ఫ్రీగా అందరికి చూపించారు, జనమంతా చూశారు. అట్లా 2 సార్లు ఏమో ఇల్లెందులో, ఒకసారి ఖమ్మంలో. అంతే తప్ప చైనా సినిమా సంబంధించిన అవునులే, అది కూడా కమ్యూనిస్టు అది చూపించారు. మా పార్టీ అది తీసుకొచ్చి చూపించారు. మీ భార్య ఎప్పుడు అడగలేదా సినిమాకి తీసుకెళ్ళు, లేదా అప్పుడంతా? ఆమెకి ఎప్పుడు ఇల్లు ఇంటి పని ఇదే సరిపోతుంది. ఆ సినిమా చూద్దాం అనే ఆలోచన ఆమెకు రావటం కానీ, సినిమాకి తీసుకుపోదాం అనే ఆలోచన నాకు రావటం కానీ ఎప్పుడు లేదు. ఓకే, సరే. మీరు ఈ ఇంటి పని అంతా మీ భార్య చేసుకుంటారా మొత్తం? అంత మా భార్య, మా కోడలు వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటారు. ఇప్పుడు కోడలు వచ్చింది కాబట్టి కోడలు చూసుకుంటుంది. అంతకన్నా ముందుగానే ఆమె కదా. ఇంటి పనే కాదు, వ్యవసాయం పని అంతా కూడా. సరే, ఈ ఇన్నేళ్ళ మీ విప్లవ జీవితం నుంచి మామూలు ప్రజాపంతాలో అంటే రాజకీయాల్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా మీరు తుపాకీ పట్టుకున్నారా? తుపాకీ పట్టుకొని తుపాకీని కాల్చే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా మీకు? నాకు ఈ మా పార్టీకి తుపాకులు ఉన్నాయి. మా పార్టీ తుపాకుల పార్టీ కానీ తుపాకు పట్టే అవకాశం కానీ, తుపాకు ముట్టే అవకాశం కానీ, తుపాకు దగ్గరికి పోయే అవకాశం కానీ నాకు రాలేదు. నన్ను ఎప్పుడు నా పార్టీ ఆ వైపు నడిపించలేదు. ఇక్కడికి ఈ అడవిల నుంచి ఆర్గనైజేషన్గా కార్యకర్తలు ఇటు వచ్చారు. వాళ్ళతోటి మేము తిరిగాము, వాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయి, కానీ ఆ దళాల దగ్గరికి, ఆ తుపాకుల దగ్గరికి మేము ఎప్పుడు పోయే అవసరం రాలే. జనరల్గా మీరు ఇంట్లో ఏ దేవుడిని పూజిస్తారు? మా ఏల్పులు అని అంటారు. మా ఏల్పు ఇప్పుడు సమ్మక్క సారక్క ఆ దేవుళ్ళని. మీ కులదైవము ఏల్పులు అంతే. ఎక్కడుంది గుడి ఉందా? మాకు గుళ్ళు గిట్ట ఏం లేవు. మా వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా వాళ్ళందరూ 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఈ ఇల్లెందు మండలంలో మాణిక్యారం గ్రామం అని ఉంది. ఆ గ్రామం కాడ అందరూ అక్కడికి చేరుకొని అక్కడ 3 రోజులు ఫుల్ ఆ కార్యక్రమం నిర్వహించుకొని మళ్ళీ ఇటువలటి వెళ్ళిపోతారు. అట్లే ఈ సమ్మక్క సారక్క దగ్గరికి నేను ఎప్పుడు జాతర టైంలో పోలేదు, కానీ జాతర లేని టైంలో మా ఆర్గనైజేషన్ పర్పస్లో అక్కడికి 2-3 సార్లు పోయి వచ్చా. ఆ ప్రాంతం అంతా చూసి వచ్చా. సో మీరు ఈ మందు విందు అన్నీ చేసుకుంటారా జాతరలో? అన్నీ ఉంటాయి. మీరు ఏమన్నా? నేను దానికి దూరము. మీరు మందు తాగరు? అది చిన్నప్పటి నుంచే తాగరు. జనరల్గా ఈ కోయ ఈ జాతుల్లో మామూలుగా ఇప్పసారా ప్రతిదానికి ప్రతి కార్యక్రమానికి అది లేకుండా ఉండవు, చేస్తారు. మీరు మాత్రం? నేను చిన్నప్పటి నుంచి అటువంటి అలవాటు లేదు. మా తాత మా నాన్న వాళ్ళు తాగేవాళ్ళు. ఈ ఇప్ప పువ్వులు మేము ఇప్ప పువ్వులు సేకరించేవాళ్ళం. ఇంకో 4 రోజులైతే ఇప్ప చెట్ల పువ్వులు వస్తాయి. అవి 1 నెల రోజుల దాకా రాలుతూ ఉంటాయి. ఒక చెట్టు రోజువారీగా పూలు రాలుస్తుంది 1 నెల రోజుల దాకా. అట్లాంటి ఇప్ప పూలని మా అమ్మ మా నాయనమ్మ సేకరించేవాళ్ళు. మేము వాళ్ళతోటి పాటుగా మేము పోయేవాళ్ళం వాటిని సేకరించడానికి. అట్లా సంవత్సరానికి 2 క్వింటాలు 3 క్వింటాలు సేకరించేవాళ్ళు. మా వాళ్ళు సారా తయారు చేసేదానికన్నా
ఎండాకాలం ఏమో ఉడకబెట్టి తినేవాళ్ళం ఇప్ప పూలని పూలని. బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటాయి. నేను ఫస్ట్ మీరు రాగానే మీకు చెప్పింది చాలా కటు రోజులు అన్నానే. గడ్డలు దోకొచ్చి పెట్టేవాళ్ళు మా నాయనమ్మ మా అమ్మ. ఆ ఇప్ప పూలని ఉడకబెట్టి పెట్టేవాళ్ళు. ఈ వానకాలం మొదలైతే ఈ పువ్వు గంపల్లో దాచి పెడతాం కదా, మెత్తగా అయింది. ఎండాకాలం ఏమో ఉడకబెట్టుకొని తింటారు, ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. ఈ వానకాలం మొదలు కాగానే ఈ వాతావరణంలో మార్పులు రాగానే మెత్తగా అయ్యేది. అప్పుడు ఏంపుకొని తినేవాళ్ళం. ఏంపుకొని మన జొన్నలు, మొక్కజొన్నలు, నువ్వులు వీటిని ఏంపి పిండి కొట్టుకుని ఈ ఇప్పపూలు ఏంపిన ఇప్పపూలని ఈ పిండిని కలిపి కొడితే మనం ఇప్పుడు లేవిడీలు చూస్తున్నామా, లేవిడీలు లాగా తయారయ్యేది. ఆ లేవిడీలు లాగా ఉంటే తినేవాళ్ళం. వాటిని తినుకుంటూ మేము మా ఇంట్లో తయారైనటువంటి అంబలి తాగుకుంటూ వాటిని తినుకుంటూ ఇది చేసేవాళ్ళం. అట్టా ఆ కరువుల్ని అధిగమించాం. అట్లా మా కుటుంబమేనా అనే దానికి వస్తే మా జాతి ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలు అందరూ ఆ రకమైనటువంటి తాగాలని ఎవరు ఒత్తిడి తేలేదా మీ మీద? ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఏదైనా పార్టీల్లో అక్కడ ఇక్కడ వాళ్ళందరూ తాగేవాళ్ళు. అదే సమయంలో మేము ఉన్నా కానీ మమ్మల్ని ఎవరు అంత ఎందుకు అంత అంటే జనరల్గా ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు మీరు ఎప్పుడు తాగకూడదు అని? ఏదైనా దీని వెనక మా పార్టీ చెప్పే సిద్ధాంతం ప్రకారంగా మా పార్టీ అది ఎట్ట తప్పో, అది ఎట్ట పనికిరానిదో, దాంట్లో నష్టమేందో ఇవన్నీ చెప్పేవాళ్ళు. మేము దాన్ని ఆచరించేవాళ్ళం. సో ఇప్పుడు వ్యవసాయం పనులు కూడా చేస్తుంటారా మీరు వెళ్ళి పొలంలోకి? నేను ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆ పనిలోకి పోతలేను, కానీ మాకున్నదే కొద్దిగా. అవును, 2 ఎకరాలేమో వారసత్వంగా వచ్చింది, ఒక 4 ఎకరాలేమో పోడుది. ఇప్పుడు ఆ పోడు దాంట్లో కూడా ఈ మొక్కజొన్న, పత్తి వేస్తారు. మా అబ్బాయి అవన్నీ చూస్తాడు. ఎమ్మెల్యేగా ఆర్టీసీ బస్సులు ఎక్కిపోతారు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉండి చూపించుకోవాలంటే మామూలు వ్యక్తిలాగా వెళ్ళి క్యూలో నిలబడి చేయించుకుంటారు. ఎందుకు మీకు అక్కడ కనీసం నేను ఒక ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పడానికి ఎందుకు మీకు అంటే చెప్పాలని ఎందుకు అనిపించదు? చెప్పటానికి తప్పేం కాదు, దాని ఇదేం కాదు. కానీ ఇప్పుడు చాలామంది మా బంధువు ఎమ్మెల్యే, మా తాత ఇది, మా ముత్తాతది, లేకపోతే మా చిన్నాయనకు అల్లుడు, అట్లా చెప్పుకుంటారు కదా. మీరు స్వయంగా మాజీ ఎమ్మెల్యే అయ్యుండి ఎక్కడైనా మీరు ఆ మధ్య ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్ళి అందరిలాగా క్యూలో నిల్చుకున్నారు. అట్లా ఆర్టీసీ బస్సు ఎక్కుతారు, ఆడ జిహెచ్ఎంసీ దగ్గర వచ్చే 5 రూపాయల భోజనం తింటారు. ఎందుకు అంటే మీ ఇంత సింప్లిసిటీ అనేది ఎట్లా వచ్చింది మీకు? అది నేను పెద్ద విచిత్రం అని అనుకోవటం లేదు. ఇప్పుడు హాస్పిటల్ కాడ పోయాను, ఆ డాక్టర్ దగ్గరికి నేను ఫలానా అని పోవచ్చు. కానీ ముందే సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళని పక్కకి పెట్టాలి కదా. అవును, వాళ్ళని పక్కకి నెట్టి నేను పోవాలి కదా. అది నా స్వభావానికే విరుద్ధం. అందుకనే వాళ్ళంతా కానీ నాలాంటి ఇబ్బందితోటే వాళ్ళు వచ్చి ఉంటారు కదా. వాళ్ళని పక్కకి నెట్టేసి నేను డాక్టర్ని నేను వచ్చాను నన్ను చూడమని అట్లా అది కరెక్ట్ కాదు కదా. అది నా స్వభావం. అదే సమయంలో బస్సులో పోవాలన్నా అనే దానికి వస్తే మొన్న మా అమ్మాయి కారు కొని పంపించింది. నేను ఇందాక చెప్పినప్పుడు చెప్పా ఏం చేస్తుంది అంటే మీ కారు కొని ఈఎంఐలు కడతాను, అది ఆ సంగతి. ఈ కారు ట్రబుల్ ఇచ్చి ఆగింది. మరి నేను నడుచుకుంటూ రావాలా. నడుచుకుంటూ వస్తుంటే బస్సు వస్తుంది. ఆ బస్సు డ్రైవర్కి నేను తెలుసు, బస్సు కండక్టర్కి నేను తెలుసు. వాళ్ళు అది స్టేజ్ కాదు, నేను ఆఫ్ చేయలేదు. వాళ్ళు నన్ను చూసి ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎక్కండి సార్ అంటే ఎక్కిళ్ళు ఎందు వచ్చా. బుల్లెట్ కూడా ఉంది సార్
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, అది దాని కథ ఏంది? ఈ కారు కన్నా ముందుగాలు నేను పార్టీ ఇచ్చిన బండితోటి తిరిగేవాడిని. సైకిల్ పోయిన తర్వాత బండితోటి తిరిగేవాడిని. మళ్ళా ఆ బుల్లెట్ నేను తిరగటానికి కానీ మరి మా అబ్బాయికి అవసరం అయింది కదా ఇటువంటి పోవటానికి అని చెప్పి కోఆపరేటివ్ సొసైటీలో లోన్ మీద తీసుకున్న దాన్ని. ఓ, తీరిపోయిందా లోన్? అది తీరిపోయింది. ఎన్ని రోజులు పట్టింది? 2 సంవత్సరాల్లో తీరిపోయింది. 2 సంవత్సరాలు. నెలకు 2000, నెలకు 2000 చొప్పున. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ బుల్లెట్ కొని మీరు? అది 4 సంవత్సరాలు అయిపోయింది. నడుపుతారా మీరు బుల్లెట్? ఇప్పుడు దాకా నడిపించిన, ఇప్పుడు నడుపుతాలేదు. ఇక కారు వచ్చింది కాబట్టి కారులోనే బయటికి. కారు మీరే నడుపుకుంటారా? డ్రైవర్ ఉన్నాడా? డ్రైవర్ మా చిన్న తమ్ముని కొడుకే నా డ్రైవర్. మీ చిన్న తమ్ముని కొడుకు. ఓకే. సో ఈ సైకిల్ ఎక్కడ పోయింది మీది? మీ బ్రాండ్ సైకిల్? నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి సైకిల్ ఉంది. దాన్ని బాగు చేసుకుంటూ నడిపించేవాడిని. 99లో పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేశాం. అది వారసత్వ ఆస్తి గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఏదో చెప్తున్నారు, మీ తాతగారు ఏదో పోడు ఏం సంపాదించారని. మాకు సంబంధించిన భూమి 10 ఎకరాలు. మా తాతకు మా నాన్న ఒకడే 10 ఎకరాలు చాలనుకున్నాడు మా తాత. మా నాన్నకు మేము 5గురం. మంచిగా 2 ఎకరాలు వచ్చింది. మనిషికి 2 ఎకరాలు వచ్చింది. అది ఏదైతే మొత్తానికి ఆ 2 ఎకరాలు, తలా 2 ఎకరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఐటీడీఏ నుండి ఈ ట్రైబల్కి ఇచ్చేటువంటి ఇది బోర్లు, కరెంటు ఇవన్నీ కూడా శాంక్షన్ చేసుకున్నారు అందరికీ. మొత్తానికి వాటితోటి మేము బతకాల్సిన సాలుగాసం పండించుకుంటున్నాం. అట్లా మా తమ్ముళ్ళకి పోడు భూములు లేవు. నేను ఒక్కనే అందరితోటి ఊరోళ్ళందరితోటి పాటు పోడు సంపాదించుకున్నా. ఆ పోడు ఎకరం ఉంది. దాంట్లో ఐటీడీ నుంచే పసిడి వనం స్కీమ్ అని మామిడి చెట్లు ఇచ్చారు. ఆ మామిడి చెట్లు పెట్టా. ఇప్పుడు పోల్లో ఆ మామిడి చెట్లు పెట్టిన దగ్గర నుంచి అవి కాపుకి వచ్చిన దగ్గర నుండి మంచి టైంలో మబ్బులు వచ్చేస్తాయి. మబ్బులు వచ్చేస్తే మామిడి చెట్లు పూత రాలిపోవడము. అవును, దాని పూత రాలిపోకుండా మందులు కొడతారు. మీరే మందులు కొట్టరు? మందులు కొడతాను కానీ ఆగటాలే. ఆ టైంలో మబ్బులు రాకూడదట. మబ్బు వస్తే పూత. కాబట్టి అనువైంది కాదు అది. అవును. సో ఈ కార్ ఏదైతే ఉందో మహీంద్రా ఎక్స్యూవి, మీ కూతురు ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆమె తీసి ఇచ్చారు ఇది. అవును. సో దీనికి కూడా జెండా బాగానే తయారు చేయించారే, పార్టీ జెండా. అది బండి ఆమె అప్పు చేసి బండి కొనిస్తే ఇప్పుడు నేను అప్పుల పాలవుతున్నా. నాకు వచ్చే పింఛన్ డబ్బులు అన్నీ కూడా డీజిల్కి రిపేర్లకి సరిపోటాలే. ఇది అప్పు ఉందంటారు, మీకు నిజమేనా? ఎంత అప్పు ఉంది? అప్పు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి అప్పే. పంటలు సరిగా చేతికి రాక, పంటలు సరిగా లేక అప్పులు మిగిలిపోతున్నాయి. ఎప్పుడు కూడా అవి తీరంగా మిగిలితే మేము తినేవాళ్ళం. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాతావరణం తేడా వలన ఏదైతే మొత్తానికి పంటలు సరిగా రావట్లేదు. పత్తి వేసినా, మొక్కజొన్న వేసినా బాగా నష్టపోతున్నాం. ఆ అప్పులు తీరక పోతున్నాయి. మా అబ్బాయి పేరుతోటి అప్పులు ఉన్నాయి, నా పేరుతోటి అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నీ అట్లా పెండింగ్లో ఒక 5-6 లక్షలు అప్పులు ఉంటాయి బ్యాంకుల్లో. సార్, ఒకటి ఈ మధ్య మీరు రేవంత్ రెడ్డిని కలవడానికి పోతే ఆయన కలవలేదని, తర్వాత అదంతా మీ వీడియో వైరల్ అయిన తర్వాత ఆయన మళ్ళీ మిమ్మల్ని పిలిపించుకున్నారు, మాట్లాడారు, ఏదో రిప్రజెంటేషన్ తీసుకున్నారు. ఏం చెప్దామని వెళ్ళారు ఆ రోజు రేవంత్ రెడ్డి దగ్గరికి? ఏ సమస్య మీద వెళ్ళారు?
చివరికి దాన్ని ఆ సమస్య చెప్పారా? ఇక సమస్యలు నిరంతరం మాకు ఎప్పుడు సమస్యలు ఉంటాయి. పోడు భూముల సమస్యలు ఉంటాయి, రైతులకు సంబంధించిన ఇలా ఈ వర్షం వచ్చింది, నిన్న మొన్న వర్షం వచ్చిన దానికి పెద్ద ఎత్తుగా నష్టపోయారు. రైతులందరూ పంటలు పండించి ఆరబోసుకున్నాయి, నష్టపోయారు. చాలా ఉన్నది నష్టపోయారు. ఇటువంటి విషయాలన్నిటి మీద ఎప్పుడూ ఆ కార్యక్రమాలు ఉంటాం. మేము రాజశేఖర రెడ్డి దగ్గరికి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మంజూరైనటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టు నీళ్లు, గోదావరి నీళ్లు ఇల్లెందుకు రావాలి, ఆ రాజశేఖర రెడ్డి గారు దానికి మంజూరు ఇచ్చి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టితే ఫస్ట్ ఫేజ్లో ఇల్లెందుకు నీళ్లు రావాలి, ఇల్లెందుకు నీళ్లు వస్తే ఈ ఖమ్మం జిల్లా మొత్తం, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం నెత్తిన నీళ్ళు పోసుకుంటే అట్లా ఒళ్ళంతా పడతాయో ఆ రకంగా పడతాయని చెప్పి డిజైన్ ప్లాను ఇవన్నీ చేసి ఇది చేసినటువంటి ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టు నీళ్లు ఇల్లెందుకు రాకుండా పోతున్నాయి. ఎందుకు? డిజైన్ల లోపమా? డిజైన్ లోపం. రీడిజైన్ పేరుతోటి కేసీఆర్ గవర్నమెంట్లో రీడిజైన్ పేరుతోటి ఇటు తీసుకురావాల్సినటువంటి పనుల్ని మళ్ళా సత్తువెల్లి, మళ్ళా గోదావరి పక్కంపట్టే పోతున్నటువంటిది జరుగుతుంది. అందుకనే కేసీఆర్ గారికి కలవటానికి వీలు కాలే. ఇక్కడ అన్ని పార్టీలతోటి అఖిలపక్షంగా ఏర్పడి కేసీఆర్ గారికి రిప్రజెంటేషన్ రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి ఆయన్ని కలవటానికి, ఆయనకి రిప్రజెంట్ చేయడానికి 5-6 సార్లు పోయాం. ఎప్పుడు పోయినా కానీ ఒక 15-20 వేలు ఖర్చు అవుతుంది. లాస్ట్కి ఒకనాడు ఇక ఏం చేస్తాము అని చెప్పి, నాకు ఇంత ఇదిగా ఉంటుంది అనుకోలేదు. గవర్నమెంట్ అధికారులు పాలకులు ఇట్టుంటారు అనుకోలే. నేను ఎన్టీ రామారావుని చూసిన, చంద్రబాబుని చూసిన, చెన్నారెడ్డిని చూసిన, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసా, రాజశేఖర్ రెడ్డిని చూసా. ఎవరి దగ్గరికి నేను ఎప్పుడైనా మేము ఏదన్నా మా సొంత పనికో లేకపోతే పైరవీలకు పోం కదా, ప్రజా సమస్యల మీద పోయేవాళ్ళం. అడిగి పోయి మా కార్డు చూపించేవాళ్ళం, మా కార్డు చూపిస్తే పంపించేవాళ్ళు, పోయి కలిసి మాట్లాడి వచ్చేవాళ్ళం. అటువంటిది కేసీఆర్ దగ్గర నుండి మొదలుకొంటే రేవంత్ రెడ్డి దాకా అసలు వాళ్ళని కలవటానికి వీలు కట్టలే. నేను ఆయన ఇంటి దగ్గర రోడ్డు మీద నిల్చున్నప్పుడు మరి ఎవరో మొత్తానికి మా ఫోటో తీసి పెట్టారు, మీ ఫోన్లలో పెట్టారు. నేను ఇక ఆయన వెళ్ళిపోయిండు ఇంట్లో నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఇక లాభం లేదులే, పోదాం పండి అని చెప్పి మేమందరం మళ్ళా కారు ఎక్కి హైదరాబాద్ నుంచి బయలుదేరినాం. మేము సూర్యాపేట దగ్గరకు వచ్చినప్పటికీ మీలాంటి వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు, అన్న ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని. బాబు మేము వెళ్ళిపోతున్నాం, ఇల్లెందు పోతున్నాం అంటే, అన్న మీరు ఇప్పుడు ఇట్లా అట్లా అని అంటే, మరి అది ఏందో నాకు తెలియదు, ముఖ్యమంత్రి గారిని కలవటానికి వచ్చాం, ఆయన కలవకుండా వెళ్ళిపోయిండు, ఇంకా అక్కడి నుంచి మేము మా ఊరు వెళ్ళిపోతున్నాం అని చెప్పి అన్నాం. అది పెద్ద ఇష్యూగానే అయింది. మళ్ళీ పిలిపించారా? తర్వాత వాళ్ళు వీళ్ళు ఈ టీవీలు వాళ్ళు వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఆయన నాకు తెలియదు, నాకు కనపడలేదు, నేను చూడలేదు. కానీ మీరు నిజంగానే చెప్పిపోయారా, చెప్పకుండా పోయారా ఆయనకు? ఆయన దగ్గర ఉన్న అధికారులకు చెప్పాం. వాళ్ళు ఇవాళ కుదరదు, రేపు ఉండాలి, ఎల్లు ఉండాలి అంటే మనకు కుదరదు కదా. మేము వచ్చామని చెప్పి వాళ్ళకి అప్పుడు కూడా ఫోన్ చేస్తే కూడా వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. అట్లా జరిగింది. తర్వాత మళ్ళా ఆయన దగ్గర ఉండే అధికారులు తోటి కుదరక వేం నరేందర్ రెడ్డి అని చెప్పి ఆయన, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర సలహాదారు. ఆయన దగ్గరికి పోయి ఆయనతోటి మళ్ళీ టైం తీసుకుంటే అసెంబ్లీలో కలిసిండు. కలిసి మీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. రిప్రజెంటేషన్ ఇస్తే పక్కనే
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉమ్, ఆయన ఉన్నాడు. ఉమ్, ఆయనకి చెప్పిండు ఉమ్, ఇదేంటో అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఉమ్, అక్కడున్న ఎమ్మెల్యేలు, ఉమ్, అక్కడున్న పొలిటికల్ పార్టీస్, ఉమ్, అక్కడున్న ఆడ పనిచేసే డిపార్ట్మెంట్ ఉమ్, వీళ్ళతో మీటింగ్ పెట్టి అదేందో పరిశీలన చేయండి ఉమ్. అని చెప్పి ఆయనకు చెప్పిండు. కథలకు ఏమన్నా వచ్చిందా? కానీ ఆయన ఇటువంటి ప్రయత్నం చేయలేదు. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు ఇన్ని ఏదన్నా పార్టీల నుంచి మా పార్టీలో జాయిన్ కానీ ఏమైనా ఆఫర్ వచ్చిందా ఇన్నేళ్లలో? ఎప్పుడూ నాకు అటువంటి ఆఫర్ రాలేదు, నాకు అటువంటి ఆలోచన రాలేదు. సో ఇప్పుడు ఒక దీనికి వచ్చేసారు, మీరు కూడా మానేసి రాజకీయాల్లో మీ కూతుర్ని పోటీ చేయించారు లాస్ట్ ఎన్నికల్లో. అంటే భవిష్యత్తులో మీ రాజకీయ వారసులు ఎవరు, లేదా మీరే పోటీ చేస్తారా, లేకపోతే మీ రాజకీయ వారసులు ఎవరన్నా ఉన్నారా? రాజకీయ వారసులు అనుకునే వాళ్ళు మా ప్రజలు, మా కార్యకర్తలు, మాకు సంబంధించిన వాళ్ళందరూ మా రాజకీయ వారసులే. మీకు మా అమ్మాయిని మొన్న 23 ఎన్నికల్లో మీ అమ్మాయి వద్దని చెప్తే కూడా తను ఎవరో తన దోస్తులంతా ఎగేసి దింపారు కానీ జనం ఓట్లేయాలి కదా. అవును. 1978 నుండి మొదలుకొని 2009 దాకా మాకు ఓట్లు ఎట్టేశారు. మా ఓట్ల సంగతి ఏంటి అనే దానికి వచ్చినప్పుడు మా జనమంతా కానీ ఇతర పార్టీలకు సంబంధించిన జనం కూడా ఇక్కడ గెలిచేది వాళ్ళు, పనిచేసేది వాళ్ళు అని చెప్పి ఓట్లు ఇచ్చారు. మేము పైసలు ఖర్చు పెట్టకుండా వాళ్ళే మా క్యాన్వేజింగ్కి వచ్చినటువంటి క్యాడర్కి వాళ్ళే పెట్టేవాళ్ళు, వాళ్ళే ఛార్జీలకు పైసలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళే ఓట్లు ఇచ్చి గెలిపించుకునేవాళ్ళు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది అనే దానికి వస్తే మా ఓట్లు చీలిపోవటం, మా ఓట్లు మాకు సరిపోకపోవటం, అదే సమయంలో ఇతరులకి మా జనానికి కూడా అన్న మనం ఎట్లా గెలవం కదన్నా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఎక్కువ డబ్బులు ఇచ్చినందుకు ఓట్లు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మీ ఇంక్లూడింగ్ మీ క్యాడర్ ఇద్దరి దగ్గర తీసుకుంటారు. అవును, ఇద్దరి దగ్గర తీసుకుంటారు డబ్బులు, ఎక్కువ ఎవరైతే వాళ్ళకి వేస్తారు. ఏమనిపిస్తుంది మీకు ఇవన్నీ చూస్తుంటే? మేము చెప్తుంటాం డబ్బులు తీసుకోవటం కానీ వాళ్ళు ఇవ్వటం కానీ కరెక్ట్ కాదు, మంచి తప్పు కదా అని అంటే ఏముందన్న వాళ్ళు ఏమైనా కష్టపడి సంపాదించారా? వాళ్ళు మనకు సంబంధించినటువంటి నిధుల్ని కాజేసే వాళ్ళే కదా, కాజేసి కూడబెట్టుకునే వాళ్ళే కదా, ఆ పద్ధతుల్లో దాచుకున్నోలే కదా. ఏం మనకు ఇవాళ తీసుకుంటే తప్పేంటి అని చెప్పి మనం తీసుకుంటే తప్పేంటి అని చెప్పి మాతోటి అనడమే కాకుండా వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు కదా, చేస్తున్నారు కూడా. నాకు ఇస్తావా వస్తావా, ఎంత ఇస్తావు, ఇంత ఇవ్వాలా, ఈ పద్ధతుల్లో జరుగుతుంది. ఇది కొన్ని రోజులు నడుస్తుంది, తర్వాత మళ్ళీ అది కూడా మారుతుంది. ఎవరికైతే బాగుంటుంది అనేది కూడా వస్తుంది. ఆ రకంగా ఎప్పుడో ఒకప్పుడు మార్పు జరుగుద్దనే ఆశతోటి మేము పనిచేస్తున్నాం. సార్ మీరు నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా వచ్చే ఎన్నికల్లో, లేదా మీరు కానీ మీ కుటుంబం నుంచి, లేకపోతే రాజకీయాల్లో ఇక వద్దు, కేవలం ప్రజా సమస్యలు ప్రజల పార్టీ ఏదైనా ఉంటే వాటికి రిప్రజెంటేషన్ చేస్తూ మీ శేష జీవితాన్ని గడుపుతారా? రాజకీయాల్లో ఉంటాం, ఎన్నికల్లో పాల్గొంటాం, గెలుస్తాం ఓడతాం, ఓడిపోతే జనంలోనే ఉంటాం, గెలిస్తే జనంలోనే ఉంటాం. ఆ పద్ధతుల్లో ఎప్పుడు ఉంటాం. అయితే నేనే నిలబడతా, నన్నే నిలబెట్టు అనేటువంటిది మాకు లేదు. మా పార్టీలో పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. పార్టీ ఎలా నిలబెట్టాలన్నా, పొలైన నిలబెట్టాలన్నా, ఎక్కడి నుంచి నిలబెట్టాలా, ఆ పద్ధతుల్లో పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ తీసుకుంటుంది. నేనే నిలబడతా, నన్నే నిలబెట్టండి అనేటువంటిది ఉండదు. సార్ మీ దగ్గర 40-50 ఏళ్ళ ప్రజా జీవితంలో మీరు ఎక్కువ ఎక్కడైనా అవమానం పడిన సంఘటన ఉందా, లేకపోతే ఎక్కువ బాధపడిన ఎవరినన్నా కలవడానికి వెళ్ళినప్పుడు ఏదైనా పర్సనల్ కావచ్చు, లేకపోతే ప్రజా సమస్య ఏదైనా అవమానం ఎదుర్కొన్న సందర్భం ఉందా? ఉంటే ఏంది అది? నేను నిజంగానే వెనకబడ్డటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, ఆ వెనకబడ్డ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఆర్గనైజేషన్లకి వచ్చిన నాటి నుండి పోలీసుల అరెస్టులు, నిర్బంధం ఇవన్నిటిని ఎదుర్కొన్నారు.
ఎమ్మెల్యేగా ఉండి కూడా తన్నులు తిన్నా, సర్పంచ్గా ఉండి కూడా తన్నులు తిన్నా. నేను వాటిని అవమానంగా మరి భావిస్తలేను, సంతోషంగా భావిస్తలేను. ఇప్పుడు విద్యుత్ ఉద్యమం టైంలో దెబ్బలు తిన్నారా? విద్యుత్ ఉద్యమం అప్పుడు తన్నులు తిన్నా హైదరాబాద్లో. అంటే మిమ్మల్ని ఎమ్మెల్యే అని కూడా తెలిసి కూడా కొట్టారా? అక్కడ పోలీసు వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి మా ఖమ్మం జిల్లా ఎస్పీగా పనిచేసిండు. ఆయనకు తెలుసు, ఆయనకి నేను తెలుసు. ఎవరైనా? ఆయన పేరేదో ఉందండి, గుర్తులేదు. ఆయనకు తెలుసు. ఆయన దగ్గర నుండి కొట్టి ఇచ్చిండు మిమ్మల్ని. అవును. అట్లా మీరు చెప్పలేదా కొట్టేటప్పుడు నేను ఎమ్మెల్యే, నన్నెందుకు కొడతారని? అసలు ఎమ్మెల్యే అయితేంది, ఎవరైతేంది, అక్కడ ఉన్నటువంటి జనాన్ని చెదరగొట్టాలి. చెదరగొట్టాలంటే లాఠీ చార్జ్ చేయాలి. లాఠీ చార్జ్ చేయటం అంటే ఎమ్మెల్యే ఉన్న కొడతారు. కానీ ఇప్పుడు అట్లా జరగట్లేదు కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు రాజకీయాల్లో కార్పొరేటర్లను కూడా ఎవరు టచ్ చేయట్లేదు కదా. అంటే మేము ఇప్పుడు దాంట్లో లేవు. 2009 నుండి ఆ రంగంలో లేవు. పొలిటికల్ పార్టీలుగా, పొలిటికల్ నాయకులుగా ప్రజా కార్యక్రమాల్లో ఉన్నాము. ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నామా లేవా, మేము కార్యక్రమాలు చేస్తున్నామా లేవా అని అంటే ఆ స్టేజ్లో లేము. కానీ ఈ స్టేజ్లో ఉన్నాం, ఈ స్టేజ్లో తన్నులు తింటూనే ఉన్నాం, ఈ స్టేజ్లో అరెస్ట్ అవుతూనే ఉన్నాం, ఈ స్టేజ్లో జరిగేటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీ అంతిమ లక్ష్యం ఏంటి? మీరు ఇంకా ఏదైనా ఒకటి గోల్ ఉందా ఇంకా మీకు ఏదన్నా? లేకపోతే ఏంటి మీ గోల్ ఏంటి చివరిగా? అంటే మీరు చనిపోయే లోపల మా గోల్ ఏంటి అనే విషయానికి వస్తే, ఎప్పుడో ఒకప్పుడు ఈ వ్యవస్థలో మార్పు రావాలి. మారుతుంది, మార్పుకి అవకాశాలు వస్తాయి అని మేము ఇంకా నమ్ముతున్నాం. ఇవాళ ఉన్నదా లేదా అనే దానికి వస్తే ఇవాళ లేకపోవచ్చు. శ్రమ, కష్టం ఎప్పుడో ఒకప్పుడు. ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం, దున్నాల, ఆ దుక్కిని సరిగా చేయాలా, దాంట్లో ఇత్తనాలు వేయాలా, ఇత్తనం మొలవాల, ఇత్తనం పెరగాల, పంట రావటానికి కాలం పడుతుంది కదా. ఆ పద్ధతుల్లో మా శ్రమ ఎప్పుడో ఒకప్పుడు ఫలిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దోపిడీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెత్తందారితనం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నియంతృత్వ పోకళ్ళు ఏవైతున్నాయో అందులో మార్పు వస్తుంది. ప్రజలకి సమానమైనటువంటి వాతావరణం వస్తుంది, సమాజం ఏర్పడుతుంది అని మేము నమ్ముతున్నాం. మా కళ అది. ఓకే, థ్యాంక్ యూ నర్సయ్య గారు. నమస్తే. మీ విలువైన సమయాన్ని మా డ్రీమ్తో పంచుకున్నారు. మీకు చాలా వందనాలు. మీలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై 25 years జర్నలిజం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి, iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.